ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର। అందరికీ వందనాలండి. ଶୁଣିପାରୁଛନ୍ତି? అందరికీ వినిపిస్తుందా అండి? ଆସନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରି ଆରମ୍ଭ କରିବା। అట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ପ୍ରଭୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ସମୟ ପାଇଁ। దేవా నీకు వందనాలు ఈ సమయం కొరకు. ତମମାନଙ୍କୁ ପ୍ରେମ କରି ଏଠାରେ ବସେଇ ଅଛ ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି। మమ్మల్ని ప్రేమించి ఈ స్థానంలో మమ్మల్ని కూర్చొని పెట్టారు, అందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ଆଜି ତମ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଚାଳିତ ହେବା ପାଇଁ ଅନୁଗ୍ରହ କଲ ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି। ఈ రోజు నీ వాక్యం ద్వారా నడిపింపబడేందుకు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ଆରମ୍ଭରୁ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମମାନଙ୍କୁ କଡ଼େଇ ନେବ ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛୁ। మొదటి నుంచి ముగిసినంత వరకు మాకు మీరు నడిపిస్తారని వాక్యం ద్వారా మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି, యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం, ଆମେନ୍। ఆమేన్. ଆସନ୍ତୁ ଆମମାନେ ବାକ୍ୟ ଆଡ଼କୁ ଯିବା। రండి మన వాక్యం చూద్దాం. ମାତ୍ୟୁ 10 ପର୍ବ మత్తయి 10వ అధ్యాయం 41 ପଦ 41వ వచనం నుంచి. ଯଦି ପାଇଛନ୍ତି ମୁଁ ପଢୁଛି। మీరందరూ తెరిచి అయితే నేను చదువుతాను. ଆମେ 40 41 ଦିଟା ପଦ ପଢିବା। మనము 40 41 వచనం చదువుకుందాం. ଯେ ତୁମମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରେ ସେ ମୋତେ ଗ୍ରହଣ କରେ, ଆଉ ଯେ ମୋତେ ଗ୍ରହଣ କରେ ସେ ମୋର ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କୁ ଗ୍ରହଣ କରେ। మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ଯେ ବାବାଦୀଙ୍କୁ ବାବାଦୀ ବୋଲି ଗ୍ରହଣ କରେ ସେ ବାବାଦୀଙ୍କୁ ପୁରସ୍କାର ପାଇବ, ଆଉ ଯେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଧାର୍ମିକ ବୋଲି ଗ୍ରହଣ କରେ ସେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପୁରସ୍କାର ପାଇବ। ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ଆମେ ଦିଟା ପଦ ହିଁ ଆଜି ଚିନ୍ତା କରିବା। మనం ఈ రెండు వాక్యాలను చదివి ఆలోచిద్దాం ఈ వాక్యం కొరకు. ସତରେ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ବହୁତ ଭଲ ପାଉଛନ୍ତି। దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. ଏ ବିଷୟକୁ ଜାଣିବା କେମିତି? అయితే ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలము? ତ ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟ କେମିତି ଆମେ ଜାଣିବା? దేవుని విషయం మనం ఎలా తెలుసుకోగలము? ବାକ୍ୟ ଦ୍ୱାରା। వాక్ ద్వారానే. ତ ଏ ଜାଗାରେ ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ କହୁଛନ୍ତି ଯୀଶୁ। ఇక్కడ రక్షణ పొందిన వారి గురించి చెప్పబడుతుంది. ଯେଉଁମାନେ ଯୀଶୁଙ୍କ ସହିତ ଏକ ହେଇଛନ୍ତି ସେମାନଙ୍କ ବିଷୟରେ ଯୀଶୁ କହୁଛନ୍ତି। ఇక్కడ యేసు క్రీస్తుతో ఎవరైతే ఒకటై ఉన్నారో వారి గురించి చెబుతుంది. ସେଥିପାଇଁ ଏଠି ଲେଖାଯାଇଛି ଯେ ତୁମମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରେ ଲେଖାଯାଇଛି। అందుకే ఇక్కడ రాయబడింది మిమ్మల్ని చేర్చుకున్నవాడు అని. ଆର ଅର୍ଥ ଯିଏ ଯୀଶୁଙ୍କ ସହିତ ଏକ କରାଯାଇଛି, దాని అర్థం ఎవరైతే క్రీస్తుతో ఏకమై ఉన్నారో ସେମାନଙ୍କ ସପକ୍ଷରେ ଯୀଶୁ କଥା ହଉଛନ୍ତି। వారి తరపున క్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ଆଉ ଗୋଟେ ବିଷୟ ଯଦି ଦେଖିବା, మనం మరొక విషయాన్ని కనుక చూసినట్లయితే ଯୀଶୁଙ୍କୁ କେମିତି ବିଶ୍ୱାସ କରୁଛୁ ବା ଗ୍ରହଣ କରୁଛୁ। ఇక్కడ క్రీస్తుని ఏ విధంగా విశ్వసించాలి, ఏ విధంగా నమ్మాలి అనే విషయాన్ని చెప్పబడుతుంది. ତ ବେଳେ ବେଳେ ମଣ୍ଡଳୀର ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କୁ, ଏଲ୍ଡର ଡିକନ ମାନଙ୍କୁ, ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ଆମେ ଗ୍ରହଣ କରିପାରୁନଥାଉ। అనేక సార్లు సంఘంలో సిస్టర్స్ గాని, కోన్స్ ఎల్డర్స్ గాని, పాస్టర్స్ గాని మనం వారిని స్వీకరించడం లేదు. କିନ୍ତୁ ଯେଉଁ ଲୋକମାନେ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି ఎవరైతే రక్షణ పొందుకుని ఉన్నారో ସେମାନେ ତାଙ୍କ ଇଚ୍ଛା ଦ୍ୱାରା ଆପଣଙ୍କୁ କହିବେ ନାହିଁ। వారెప్పుడు వారికి నచ్చినట్టు వారు చెప్పలేరు. ମୁଁ ଯେତେବେଳେ ନୂଆରେ ବାକ୍ୟକୁ ଶୁଣିଲି, నేను ఎప్పుడైతే క్రొత్తగా వాక్యాన్ని విన్నానో ଯେତେବେଳେ ମୁଁ ମଣ୍ଡଳୀକୁ ଯାଉଥିଲି, అప్పుడు నేను సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. ଯେତେବେଳେ ମୁଁ ଯାଇକି ବସିଲି,
ఎప్పుడైతే నేను వెళ్ళి కూర్చున్నానో ମୁଁ କେବେ ବି କାହାକୁ ଦେଖୁନଥିଲି, నేను ఎవ్వరికీ చూసేవాడిని కాదు. ପରିଚୟ ମଧ୍ୟ ନଥିଲା। ఎవరితో పరిచయం కూడా లేదు. କିନ୍ତୁ ସେମାନେ ମୋର ଆତ୍ମା ପାଇଁ ଚିନ୍ତା କରି ପଚାରିଲେ କୋଉଠୁ ଆସିଛନ୍ତି, କାହା ଦ୍ୱାରା ଆସିଛନ୍ତି। కానీ వారు నా ఆత్మ కొరకు ఆలోచించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారని అడిగారు. ପରିତ୍ରାଣ ପାଇଲ କି ନାହିଁ। మీరు రక్షణ పొందుకున్నారా లేదా? ଏ ବିଷୟକୁ ମୁଁ ସାନ ବେଳୁଠୁ ସେ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଏପରି ପ୍ରେମ, ଏପରି କଥା ମୁଁ କେବେ ବି ଶୁଣି ନାହିଁ। నేను పుట్టినప్పటి నుంచి రక్షణ పొందుకున్న ముందు వరకు ఎవరు ఇటువంటి ప్రేమని నాకు పంచలేదు. ଯଦି ଜଣେ ପାଷ୍ଟର ମୋର ଆତ୍ମା ବିଷୟ ଚିନ୍ତା କରି ପଚାରୁଛନ୍ତି, ଠିକ ଅଛି ଏଇଟା। ఒక పాస్టర్ నా ఆత్మ కొరకు ఆలోచించి నా గురించి ఆలోచిస్తున్నారు, ఇది సరైనదిగా ఉంది. ସେ ପାଷ୍ଟର ମୋତେ କେମିତିକା ପାଷ୍ଟର? ఆ పాస్టర్ నాకు ఎటువంటి పాస్టర్ అయి ఉంటారు? ଯିଏକି ଜିରିମିୟ 3 ପର୍ବର 15 ପଦ, అక్కడ రాయబడింది ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో. ସେହିପରି ଜିସାୟ 53 ପର୍ବର 11 ପଦ, అదే విధంగా యెషయా 53వ అధ్యాయం 11వ వచనం. ସେଇ ପାଷ୍ଟର ହିଁ ଆତ୍ମା ବିଷୟରେ ଚିନ୍ତା କରନ୍ତି। అటువంటి పాస్టర్ మాత్రమే ఆత్మ కొరకు ఆలోచిస్తారు. ସେ ପାଷ୍ଟର ହିଁ ପଚାରି ପାରନ୍ତି। ఆ పాస్టర్ మాత్రమే అడగగలరు. କିନ୍ତୁ ଯେତେବେଳେ ସେ ମଣ୍ଡଳୀକୁ ମୁଁ ଗଲି, ఎప్పుడైతే నేను నా సంఘానికి వెళ్ళానో ସେଇଠି ମୋତେ ଲକ୍ଷ୍ମୀ ଡିକନ, ତିମୋତି ଡିକନ, ଅନ୍ୟମାନେ ମୋତେ ପଚାରିଲେ, అక్కడ డికోన్, తిమ్మతి డికోన్, అక్కడ ఎవరు మిగతా వారు కూడా నన్ను అడిగారు. ତ ଆରେ କେମିତି ଏମିତି ପଚାରି ପାରୁଛନ୍ତି? వీళ్ళు అలా ఎలా అడగగలుగుతున్నారు? ଏ ମଣ୍ଡଳୀରେ କେବଳ ପାଷ୍ଟର ସେମିତି ନୁହନ୍ତି, କିନ୍ତୁ ମଣ୍ଡଳୀର ସମସ୍ତେ ମଧ୍ୟ ସେଇ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଚାଳିତ ହେଉଛନ୍ତି। ఈ సంఘ పాస్టర్, ఈ సంఘ అందరూ కూడా పడుతున్నారు. ସେମାନେ କେମିତି କହିପାରୁଛନ୍ତି? వారు వారు అలా ఎలా అడగగలుగుతున్నారు? ପ୍ରଭୁ ଯାହାକୁ ପ୍ରେରଣ କରିଅଛନ୍ତି ମଣ୍ଡଳୀକୁ, దేవుడు వారిని ఎంచుకొని ఉన్నారు, ସେ ବ୍ୟକ୍ତିକୁ ତାଙ୍କେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। ఇది ఏ దేవుడు ఎవరినైతే పిలిచో అతన్ని వారు నమ్ముతారు. ସେ ପାଷ୍ଟରଙ୍କୁ ତାଙ୍କେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। ఆ పాస్టర్ ని వారు నమ్ముతూ ఉన్నారు. ସେ ପାଷ୍ଟରଙ୍କ ହୃଦୟରେ ଯୋଉ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଅଛି, ପ୍ରଭୁଙ୍କର ଚାଳନା ଅଛି, ତାକୁ ସେମାନେ ଭରସା କରୁଛନ୍ତି। ఆ పాస్టర్లో ఏదైతే వాక్యం ఉందో, నడిపింపబడడం ఏదైతే ఉందో దానిని వారు విశ్వసిస్తున్నారు. ସେଠି ଏଠି ଲେଖା ହେଇଛି, ଯେ ତୁମମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରେ, అదే విధంగా రాయబడి ఉంది, మిమ్మల్ని తెచ్చుకున్నవాడు. ସତରେ ଯିଏକି ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ଭରସା ବା ବିଶ୍ୱାସ କରୁଛି, నిజంగా మనం దేవుని యొక్క దాసుని నమ్మినట్లయితే, ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛୁ, ତାପରେ ପିତାଙ୍କୁ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରୁଛୁ। మనం యేసుని నమ్మినట్లే అదే విధంగా తండ్రిని కూడా నమ్మినట్లే। ଯିଏ ଆମକୁ ବାକ୍ୟ କହୁଛି, ତାହାର ଯେତେବେଳେ ଆମେ ଶୁଣୁଛୁ, କେବଳ ତାଙ୍କର ଆମେ ଶୁଣୁନୁ। మనం ఎవరికి వాక్యం చెప్తున్నారో కేవలం అతని మాట మాత్రమే మనం వినటం లేదు, ଯୀଶୁଙ୍କର ବି ଶୁଣୁଛୁ, ଆମେ ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କର ବି ଶୁଣୁଛୁ। యేసు యొక్క మాటలను వింటున్నాం, అదే విధంగా పంపిన వాని యొక్క మాటలను కూడా మనం వింటున్నాం। ଏଇଟା ଅଛି ହୃଦୟର ପ୍ରଥମ ପର୍ଯ୍ୟାୟ, ଲେବଲ। ఇదే హృదయంలో ఫస్ట్ మొదటి లేవల్ ఇది। ఇదే మన హృదయంలో ఉన్న మొదటి లేఖ। ଯିଏକି ଏମିତି ହୃଦୟ ଥାଏ, ସେ ବାଧ୍ୟ ସେ ପରିତ୍ରାଣ ପାଇବେ।
ఎవరి యొక్క హృదయంలో అయితే ఈ విధంగా ఉంటుందో వారు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు. ଏ ହୃଦୟ ହେଉଛି ନମ୍ରର ହୃଦୟ। ఈ హృదయం నెమ్మది గల హృదయము. ଚାଲନ୍ତୁ 41 ପଦ ବିଷୟରେ ଟିକେ ଚିନ୍ତା କରିବା ଆମେ। పదండి మనం 40 వచనాన్ని కూడా ఆలోచిద్దాం. ଭଉଣୀର ସ୍ୱର ଟିକେ ବ୍ରେକିଂ ହଉଛି କି? ମତେ ସେମିତି ଶୁଭୁଛି, ଅନ୍ୟମାନେ ବି ସେମିତି ଶୁଭୁଛି କି? ବ୍ରେକିଂ ହଉଛି ଭଉଣୀର ଟିକେ। ଭଉଣୀ ନେଟୱାର୍କ ଠିକ ନାହିଁ କି ଆପଣଙ୍କର? ఆ, బాగానే ఉంది పాస్టర్. ఓకే। బ్రేక్. అయితే ତମେ ଖାଲି କ୍ୟାମେରାକୁ ଅନେଇକି କଥା ହୁଅ, ସିଆଡ଼େ ଇଆଡ଼େ ହେଲେ ଇଏ ବ୍ରେକିଂ ହଉଛି। ଠିକ ଅଛି। ହଁ ପାସ୍టర్, ନହେଲେ କ୍ୟାମେରା ଅନ୍ କରୁଛି। ଅନ୍ ପରା ଅଛି। ହଁ ପାସ୍టర్। ଓକେ। ତ 41 ପଦ ଏମିତି ଲେଖା ହେଇଛି। ఇక్కడ 41 వచనంలో ఈ విధంగా రాయబడి, ଯେ ବାବାଦୀଙ୍କୁ ବାବାଦୀ ବୋଲି ଗ୍ରହଣ କରେ ସେ ବାବାଦୀଙ୍କ ପୁରସ୍କାର ପାଇବ, ଆଉ ଯେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିଙ୍କି ଧାର୍ମିକ ବୋଲି ଗ୍ରହଣ କରେ ସେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିଙ୍କ ପୁରସ୍କାର ପାଇବ। ప్రవక్తని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ମୁଁ ଗୋଟେ ଛୋଟ ବିଷୟ କହିବି। నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ବରକନ୍ୟା ଅଛନ୍ତି, ఇక్కడ ఒక పెండ్లి కుమార్తె ఉంది, ବର ବି କନ୍ୟା ବି। ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు ఉన్నారు. କେମିତି ଚିହ୍ନିବା ଆମେ ସେମାନଙ୍କୁ? వారిని మనం ఎలా గుర్తుపట్టగలము? ସେମାନେ ବିବାହ ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ଅଛନ୍ତି। వారు వివాహ వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారు. ଆଉ ଯଦି ସହଜରେ କହିବି ତାହେଲେ ସେମାନେ ବରକନ୍ୟା ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ଅଛନ୍ତି। అతి సులువుగా కనుక చెప్పాలనుకున్నట్లయితే వారు పెండ్లి ఫస్ట్ ఇంకోసారి చెప్పండి. ବରକନ୍ୟାର పెండ్లి ବସ୍ତ୍ର వస్త్రాలు ପରିଧାନ ధరించుకొని କରି, ఉన్నారు. ସେଥିପାଇଁ ଆମେ ଚିହ୍ନିବା ପାଇଁ ସହଜ ହେଇଥାଏ। అందుకని వాళ్ళని పోల్చడానికి మనకు చాలా సులభంగా ఉంటుంది. ଯଦିବା ସେମାନେ ବରକନ୍ୟାର ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ଅଛନ୍ତି, వారు కనుక వారు పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు కనుక କିନ୍ତୁ ସେମାନେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ହେଇନାହାନ୍ତି। వారు ధరించుకొని ఉన్నప్పటికీ వారు ఇంకా భార్యాభర్తలు అయి ఉండలేదు. କେତେବେଳେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ହେବେ? ఎప్పుడు వారు భార్యాభర్తలుగా ఉంటారు? ଯେତେବେଳେ ଏ କନ୍ୟା ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ବର ବସ୍ତ୍ର ପିନ୍ଧିଥିବା ଜଣେ ବରଙ୍କୁ ଯେତେବେଳେ ନିଜର ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କରିବ, ఎప్పుడైతే పెండ్లి వస్త్రాలు ధరించిన పెండ్లి కుమార్తెను ఎప్పుడైతే నా భర్త అని స్వీకరిస్తుందో ସେ ସମୟରେ ତାଙ୍କର ସ୍ତ୍ରୀ ହବ। ఆ సమయంలోనే ఆమె అతనికి భార్య అవుతుంది. ଯେତେବେଳେ ଜଣେ ବର କନ୍ୟାକୁ ନିଜର ସ୍ତ୍ରୀ ଭାବରେ ଗ୍ରହଣ କରିବ, ఎప్పుడైతే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నా యొక్క భార్య అని ఎప్పుడైతే స్వీకరిస్తారో ସେ ସମୟରେ ସେ ତାଙ୍କର ସ୍ୱାମୀ ହବ। ఆ సమయంలో ఆమెకి ఇతను భర్త అవుతారు. ଏମାନଙ୍କର ବସ୍ତ୍ର ଅଲଗା ହେଇନା ଏଠି। ఇక్కడ వారి యొక్క వస్త్రం అనేది మారలేదు, ଏ ଲୋକମାନେ ବି ଚେଞ୍ଜ ହେଇନାହାନ୍ତି, ପରିବର୍ତ୍ତନ ହେଇନାହାନ୍ତି। మనుషులు కూడా మారలేదు. କିନ୍ତୁ ଯେତେବେଳେ ହୃଦୟରେ ସ୍ୱାମୀ ଭାବରେ, ହୃଦୟରେ ଯେତେବେଳେ ସ୍ତ୍ରୀ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଛନ୍ତି, ఎప్పుడైతే వారి యొక్క హృదయాల్లో భర్తగా భార్యగా స్వీకరిస్తున్నారో ପରିବର୍ତ୍ତନ ଆସୁଛି। ఆ సమయంలో మార్పు అనేది వస్తుంది. ତାଙ୍କର ନାଁ ବି ପରିବର୍ତ୍ତନ ହଉଛି। వారి పేర్లు కూడా మారుతూ ఉన్నాయి. ବର କନ୍ୟା ଠାରୁ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ, అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నుంచి భార్యాభర్తలుగా. ସତରେ ଜଣେ నిజంగా ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ପୂର୍ବରୁ, ఫస్ట్ ఇంకోసారి చెప్పండి. ଜଣେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ପୂର୍ବରୁ ఒకరు యేసుని నమ్మక ముందు ସତରେ ସେ ପାପୀ, అతను ఖచ్చితంగా పాపియే. ସେ ସତ ସେ ପାପୀ ହେବା ଦରକାର। ఖచ్చితంగా అతను పాపి అయి ఉండాలి.
ତ ସେ ସମୟରେ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ନିଜର ତ୍ରାଣକର୍ତ୍ତା ରୂପେ ଗ୍ରହଣ କରେ, ఎప్పుడైతే అతను క్రీస్తుని దానకర్తగా అతను ఎప్పుడైతే స్వీకరిస్తారో, ସତରେ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ସେ ବିଶ୍ୱାସ କରିବ, ఎప్పుడైతే అతను యేసుని నమ్ముతూ ఉన్నారో, ତ విశ్వసిస్తున్నారో, ଯୀଶୁଙ୍କୁ କେମିତି ସେ ବିଶ୍ୱାସ କରିବ? అతను క్రీస్తుని ఏ విధంగా విశ్వసిస్తాడు? ପ୍ରଭୁଙ୍କୁ କେମିତି ସେ ବିଶ୍ୱାସ କରିବ? దేవుని ఏ విధంగా దేవుని ఏ విధంగా విశ్వసించగలడు? ସେ ଜଣେ ପ୍ରଚାରକ ଦ୍ୱାରା ହିଁ କରିପାରିବ। అతను కేవలం ఒక ప్రవక్త ద్వారా మాత్రమే చేయగలరు. ସେ ଜଣେ ପାଷ୍ଟରଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ବିଶ୍ୱାସ କରିପାରିବ। అతను కేవలం ఒక పాస్టర్ ద్వారా మాత్రమే విశ్వసించగలరు. ଯିଏକି ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ଗ୍ରହଣ କରାଯାଇଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ଯୀଶୁଙ୍କୁ ସିଏ ବିଶ୍ୱାସ କରିପାରିଥିବ। ఫస్ట్ ఇంకోసారి చెప్పండి. ଯିଏକି ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ଗ୍ରହଣ କରାଯାଇଛି, ఎవరైతే యేసు ద్వారా నిర్ణయింపబడి ఉన్నారో, ଯେତେବେଳେ ସେ ବ୍ୟକ୍ତିଙ୍କ ଠାରୁ ଇଏ ଶୁଣିବ, ఎప్పుడైతే ఆ వ్యక్తి ద్వారా అతను వాక్యాన్ని వింటారో, ସେ ସମୟରେ ସେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବ ଆଉ ପ୍ରେରଣକର୍ତ୍ତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବ। ఆ సమయంలో అతను యేసుని విశ్వసిస్తారు, ఆ విధంగా ఆ, పంపిన దేవుని కూడా విశ్వసిస్తారు. ସିଏ ନିଜେ ତାଙ୍କର ବିଷୟ କହୁନାହାନ୍ତି ମତେ, అవును, అతని యొక్క విషయాన్ని నాకు చెప్పట్లేదు. ଏଇଟା ପ୍ରଭୁଙ୍କ ବିଷୟ ମତେ କହୁଛନ୍ତି, ପ୍ରଭୁଙ୍କ ହୃଦୟ ନେଇକି। అతను దేవుని గురించి చెప్తున్నారు, దేవుని యొక్క హృదయాన్ని పొందుకొని. ତ ସେ ସମୟରେ ସେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବାଟା ସହଜ ହେଇଥିବ। ఆ సమయం నుంచి దేవుని నమ్మడానికి అతనికి చాలా సులభంగా ఉంటుంది. ଇଏ ମତେ ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଛି, ఆ తను నన్ను భర్తగా స్వీకరిస్తుంది, ଇଏ ମତେ ସ୍ତ୍ରୀ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଛି। అతను నన్ను భార్యగా స్వీకరించారు. ସେ ସମୟରେ ସେମାନେ ଏକ ହଉଛନ୍ତି। ఆ సమయంలో వారిద్దరూ ఒకటవుతున్నారు. ଯେତେବେଳେ ଜଣେ କନ୍ୟା ବରଙ୍କୁ ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଛି ନିଜର, ఎప్పుడైతే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని భర్తగా స్వీకరిస్తుందో, ସେ ସମୟରେ ସ୍ୱାମୀର ଘର ତାର ଘର ହଉଛି, భర్త యొక్క ఇల్లు తన ఇల్లు అవుతుంది, ସ୍ୱାମୀର ଚୁଲା ତାର ଚୁଲା ହଉଛି, భర్త యొక్క పొయ్యి అనేది తన పొయ్యి అవుతుంది, ସ୍ୱାମୀର ସମସ୍ତ ବିଷୟ ତାହାର ହଉଛି, భర్తకు సంబంధించినవని తనకు సంబంధించినవిగా మారుతుంది, ସ୍ୱାମୀର ମନ ତାହାର ମନ ହଉଛି। భర్త యొక్క మనసు తన మనసు అవుతుంది. ଏଠି ମନୁଷ୍ୟ ଚେଞ୍ଜ ନାହିଁ, ఇక్కడ మనుషులు మారలేదు, ହୃଦୟ ଚେଞ୍ଜ ହଉଛି, వారి హృదయాలు అనేవి మారుతూ ఉన్నాయి, ମନ ଚେଞ୍ଜ ହଉଛି। వారు మనసు అనేది మారుతుంది. କିନ୍ତୁ ଆଜି ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛୁ ଆମର ଚାରିଆଡେ, మనం ఎప్పుడైతే మన నాలుగు దిక్కులు చూస్తూ ఉన్నామో, నలువైపులు, ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଲୋକମାନେ ఇప్పటి వరకు ఈ ప్రజలు ସେମାନେ ସବୁ ପ୍ରକାର ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି, କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯେମିତିକି ଜଣେ ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀର ମନ ପାଉଛି, ସେମିତି ଯୀଶୁଙ୍କର ମନ ପାଇନାହାନ୍ତି ସେମାନେ। ఎప్పుడైతే మనం చూసిన వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ ఏ విధంగా అయితే భర్త యొక్క మనసు భార్య పొందగలుగుతుందో, ఆ విధంగా క్రీస్తు యొక్క హృదయాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି। ఇప్పటి వరకు వారు పాపగానే ఉన్నారు. ଧରି ନେବା ଏଠି ଆମ ଭଉଣୀ ଅଛନ୍ତି, ମମତା ଭଉଣୀ। మనం గనక మాట్లాడినట్లయితే ఇక్కడ మమత సిస్టర్ ఉన్నారు. ଆପଣମାନେ ଜାଣିନାହାନ୍ତି, ମୋର ମଣ୍ଡଳୀରେ ମମତା ଭଉଣୀ, ଏଠି ଯୋଉ ହରି ଭାଇ ବୋଲି ଯୋଉଟା ଲେଖା ହେଇଛି ଡିଭାଇସ, ସେଇଠି ଆମ ହରି ଭାଇଙ୍କର ఆ ପତ୍ନୀଙ୍କ ନାମ ହଉଛି ఆ, ମମତା। ఆమె మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నా పరిచర్యలో ఒక బ్రదర్ ఉన్నారు, హరి బ్రదర్ అని ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. అతని భార్య. ଆଉ ଭଉଣୀ ଟିକେ ହାତ ଟେକନ୍ତୁ, సహోదరి కాస్త చేయి ఎత్తండి, ଆଉ ଟିକେ ଉପରକୁ ଟେକନ୍ତୁ, ଦେଖା ଯାଉନାହାନ୍ତି। ఇంకొద్ది పైకి ନମସ୍କାର ఎత్తండి, ଜଣାଉଛନ୍ତି కనిపించట్లేదు. ଆପଣମାନଙ୍କୁ, ବହୁତ ଧନ୍ୟବାଦ। అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు, చాలా కృతజ్ఞతలండి. ଆଉ ଯେତେବେଳେ ମମତା ଭଉଣୀ ଯଦି ଦୋକାନକୁ ଯିବେ, మాట్లాడుకున్నట్లయితే మమత సహోదరి గనక దుకాణానికి వెళ్ళినట్లయితే, ଆଉ ସେ ଦୋକାନ କ'ଣ ଜାଣିଛନ୍ତି? ఆ దుకాణం ఏంటో మీకు తెలుసా అండి? ଯୋଉ ଦୋକାନ କି ସେଠି ତାଙ୍କର
ସଉଦାପତ୍ର ମିଳେ, వంట అంటే సామాన్లు. ఆ, దుకాణం ఏదంటే వంట పాత్రలు దొరికే దుకాణము. ମସଲା ପାଇଁ ଯାଇଛନ୍ତି ଭାବିବା। మనం అనుకుందాం మసాలా దినుసుల కొరకు వెళ్ళింది అన్నట్లయితే, ତ ମମତା ବଣି ହୃଦୟରେ ପ୍ରଥମରେ ସ୍ଥିର ହବ ଯେ ଦୋକାନରେ ମସଲା ଅଛି। మొదటిగా మమతా సహోదరి యొక్క హృదయంలో అనేది ఖచ్చితంగా ఉంటది, అక్కడ మసాలా దినుసులు అనేవి దొరుకుతాయని. ଆଉ ମସଲା ଦିଅ ମାଗି ଯାଉଛନ୍ତି ଦୋକାନୀକୁ। ఆమె ఆ దుకాణానికి వెళ్ళి మసాలా దినుసులు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు, ତାହେଲେ ଦୋକାନରେ ଯଦି ମସଲା ଅଛି ତାହେଲେ ଦୋକାନୀ ମସଲା ଦବ ନା ଦବନି? ఆ దుకాణంలో కనుక మసాలా దినుసులు ఉన్నట్లయితే ఆ మసాలాలు ఇస్తారా ఇవ్వరా? ହଁ ଦେବେ। ఇస్తారు. ଓ ମସଲା ଥିବା ଦୋକାନରେ ଯାଇକି ଯଦି ମସଲା ମାଗିବା ତାହେଲେ ତ ମସଲା ପାଇବା କି ନାହିଁ? మసాలాలు ఉన్న దుకాణానికి కనుక మనం వెళ్ళి మసాలాలను అడిగినట్లయితే మసాలాలను వాళ్ళు మనకి ఇస్తారా లేదా? ଯଦି ମସଲା ମାଗିବା ଜାଗାରେ ସେମାନେ ଯେ ସାବୁନ ଦେବେ, మనం మసాలా అడిగిన ఆ, మన మసాలా అడిగినట్లయితే వారు సబ్బును కనుక మనకి ఇచ్చినట్లయితే, ତାହେଲେ ତାହା ମସଲା ଦୋକାନ ନାହିଁ, ସାବୁନ ଦୋକାନ। అట్లయితే అది మసాలా దుకాణం కాదు, సబ్బులమ్మే దుకాణం. ଆଜି ଅନେକ ଲୋକମାନେ ପାପ ସ୍ୱୀକାର କରୁଛନ୍ତି। ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే అనేకులు పాపాన్ని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ଓ କଣ ପାଇଁ ଜାଣିଛନ୍ତି? ఎందుకో తెలుసా అండి? ପବିତ୍ର ହେବା ପାଇଁ। వారు పరిశుద్ధులు అవ్వడానికి. ତ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ପବିତ୍ରତା ଅଛି, ଧାର୍ମିକତା ଅଛି। అట్లయితే ఈ క్రీస్తులో పరిశుద్ధాత్మ ఉంది, అదేవిధంగా నీతి కూడా ఉంది. ସେମାନେ ପବିତ୍ର ହେବା ପାଇଁ, ଧାର୍ମିକ ହେବା ପାଇଁ ଯାଇକି ମାଗୁଛନ୍ତି। వారు పరిశుద్ధులు అవడానికి, నీతిమంతులు అవడానికి వెళ్ళి అడిగినట్లయితే, ପ୍ରାର୍ଥନା କରି ପାଇବା ପାଇଁ ମାଗୁଛନ୍ତି। వాటిని పొందుకోవడానికి వాళ్ళు ప్రార్థన చేసినట్లయితే, ପାପ ସ୍ୱୀକାର କରିକି ପାଇବା ପାଇଁ ମାଗୁଛନ୍ତି। వారు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ଆଉ ସେତିକି ନୁହେଁ, ଦାନ ଦେଇକି ମଧ୍ୟ ସେ ପବିତ୍ରତା ପାଇବା ପାଇଁ ସେମାନେ କରୁଛନ୍ତି। అదే అంతేకాకుండా వారు దానాన్ని ఇచ్చి కూడా వాటిని పొందుకోవడానికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ସେମାନେ ଅଲଗା ଜାଗାକୁ ଯାଉନାହାନ୍ତି, ଯୀଶୁଙ୍କ ସାମ୍ନାକୁ ଯାଉଛନ୍ତି। వారు ఎక్కడికి వెళ్ళట్లేదు, క్రీస్తు ఎదుటనే వారు వెళ్తున్నారు. ତ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ପବିତ୍ରତା ଅଛି ନା ପାପ ଅଛି? అలాగైతే యేసులో పరిశుద్ధాత్మ ఉందా లేక పాపం ఉందా? ପବିତ୍ର ଅଛି ନା। పరిశుద్ధత ఉంది కదా. କିନ୍ତୁ ଏମାନେ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ, ପାପ କ୍ଷମା ମାଗିଲା ପରେ ମଧ୍ୟ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି। కానీ వీరు ప్రార్థన చేసినప్పటికీ, పాప క్షమాపణ అడిగినప్పటికీ వీరు పాపులుగానే ఉన్నారు. ଯଦି ଆପଣ ଯଦି କରଗ୍ରାହୀ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବେ, మీరు గనక ఆ ఒక సుంకర విషయంలో ఆలోచించినట్లయితే, ସେ ପ୍ରାର୍ଥନା କରିବା ପୂର୍ବରୁ ପାପୀ ଥିଲା। అతను ప్రార్థన చేయక ముందు పాపిగా ఉన్నారు. ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ସେ ଧାର୍ମିକ ଗଣିତ ହେଇକି ନିଜ ଘର ଫେରି ଯାଉଛି। అతను ప్రార్థన చేసిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్తూ ఉన్నారు. ପ୍ରଭୁଙ୍କର ପାଖରେ ଯେଉଁ ଧାର୍ମିକତା ଥିଲା, ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ସେ ପାଇଲା। ఏదైతే దేవుని వద్ద ఉన్న నీతి ఏదైతే ఉందో అతను ప్రార్థన చేయడం ద్వారా దాన్ని పొందుకున్నారు. ଆଜି ଲୋକମାନେ କଣ ପାଇଁ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି? ఇప్పటి వరకు ప్రజలు ఎందుకు పాపులుగా ఉన్నారు? କଣ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା ପୂର୍ବରୁ ପାପୀ, ପ୍ରାର୍ଥନା ପରେ ମଧ୍ୟ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି? ఎందుకని వారు ప్రార్థనకి ముందు పాపిగానే ఉన్నారు, ప్రార్థన తర్వాత కూడా పాపిగా ఉన్నారు? ସେମାନଙ୍କୁ ଯଦି ପଚାରିବା ଆମେ, మనం కనుక ఈ విధంగా వారిని అడిగినట్లయితే, ଆମେ ତାଙ୍କ ହୃଦୟ ପରି ଆମେ ଯାଉନୁ ଚର୍ଚ୍ଚକୁ। వారి హృదయంలో మనం చర్చికి వెళ్ళట్లేదు. ଇଭେନ୍ ସେମାନେ ଚର୍ଚ୍ଚ ଭିତରେ ଚପଲ ବି ପିନ୍ଧିକି ଯିବେ ନାହିଁ। మనం చూసినట్లయితే వారు చర్చి లోపలికి చెప్పులు వేసుకుని వెళ్ళరు. କିନ୍ତୁ ଆମେ ଦେଖିଲେ ପ୍ରାୟ ଯାଉଛୁ ନା ପିନ୍ଧିକି। కానీ మనం చూసుకున్నట్లయితే మన అందరం వేసుకుని వెళ్తున్నామా లేదండి? ଆଉ ସେତିକି ନୁହେଁ, ତ ସେମାନଙ୍କର ଭିତରେ ଯଦି ଉତ୍ତମତା ଦେଖିବା ଏତେ ସ୍ପଷ୍ଟ ଅଛି। మనం కనుక వాళ్ళలో ఉన్న మంచి విషయాన్ని చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ସେମାନେ ବହୁତ ଭକ୍ତି ଭାବରେ ବଞ୍ଚିଥାନ୍ତି। వారిని చూసినట్లయితే చాలా భక్తితో వారు జీవిస్తూ ఉన్నారు. ତାଙ୍କ ସହିତ ଯଦି ତୁଳନା କରିବା ଆମେ ହାରିଯିବା। వాళ్ళతో కనుక మనం కొలుసుకున్నట్లయితే మనం ఓడిపోతాము. କିନ୍ତୁ କଣ ପାଇଁ ସେମିତି ସେମାନେ ରହୁଛନ୍ତି?
కానీ వారు అలా ఎందుకు ఉంటున్నారు? କଣ ପାଇଁ ଜାଣିଛନ୍ତି? ఎందుకో తెలుసా అండి? କରଗ୍ରାହୀ ଯେ ପ୍ରଭୁଙ୍କୁ ଭେଟିଛନ୍ତି ସେ ପ୍ରଭୁଙ୍କୁ ସେମାନେ ଭେଟି ନାହାନ୍ତି। ఆ సుంకరి ఏ దేవుడినైతే కలుసుకున్నారో ఆ దేవుని వీరు ఇంకా కలుసుకోలేదు. ଆପଣମାନେ ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି ବହୁତ ମୂଲ୍ୟବାନ। ఎవరైతే మీలో ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళు చాలా କିନ୍ତୁ అదృష్టవంతులు. ନୂଆରେ ମୁଁ ଚର୍ଚ୍ଚ ଯେତେବେଳେ ଗଲି ଯେଉଁମାନେ ମୋ ସହିତ କଥା ହେଲେ ସେମାନେ ହେଉଛନ୍ତି ସେଇ ପ୍ରଭୁଙ୍କର ଧାର୍ମିକତା ପାଇଥିବା ଲୋକମାନେ। ఎప్పుడైతే నేను చర్చికి వెళ్ళానో నాతో ఎవరైతే మాట్లాడారో వారందరూ దేవుని ద్వారా రక్షణ పొందుకున్నవారు. କରଗ୍ରାହୀ ପରି ଯେଉଁ ଧାର୍ମିକତା ପାଇଛନ୍ତି ଠିକ୍ ସେଇ ଧାର୍ମିକତା ପାଇଥିବା ଲୋକମାନେ। సుంకరి వలె దేవుని యొక్క నీతిని ఏదైతే సుంకరి దేవుని యొక్క నీతిని ఏ విధంగా అయితే పొందుకున్నారో ఆ విధంగా పొందుకున్నటువంటి వారు। ସେମାନଙ୍କ ଠାରୁ ମୁଁ ଯେତେବେଳେ ଶୁଣିଲି వారి ద్వారా నేను ఎప్పుడైతే విన్నానో ତାହେଲେ ସେଇ ଧାର୍ମିକତା ମୁଁ ମଧ୍ୟ ପାଇଛି। నేను కూడా ఆ యొక్క నీతిని పొందుకున్నాను। କିନ୍ତୁ ଆଜି ଯଦି ଲୋକମାନେ ପାପିକି ଅଛନ୍ତି ఇప్పుడు గనుక మనం చూసినట్లయితే జనులు ఇంకా పాపిగానే ఉన్నారు। ତାଙ୍କର ପ୍ରାର୍ଥନାରେ ଯଦି ଦେଖିବା వారి ప్రార్థనలో గనుక చూసినట్లయితే ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ହିଁ ସବୁ କରୁଛନ୍ତି। వారు దేవుని యొక్క నామంలో అన్నిటిని చేస్తున్నారు। ସେମାନେ ଅନ୍ୟ ନାମରେ କିଛି ବି କରୁନାହାନ୍ତି। వారు వేరే నామంలో ఏమీ చేయట్లేదు। କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯଦି ଦେଖିବା కానీ వాళ్ళ హృదయంలో గనుక మనం చూసినట్లయితే ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ନାହିଁ, యేసు యొక్క పవిత్రాత్మ లేదు, ଯୀଶୁଙ୍କର ଧାର୍ମିକତା ନାହିଁ, యేసు యొక్క నీతి లేదు, ଯୀଶୁଙ୍କର ମନ ନାହିଁ, యేసు యొక్క మనస్సు లేదు, ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ନାହିଁ। యేసు యొక్క వాక్యం లేదు। ସେମାନେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। వారు యేసుని నమ్ముతున్నారు। ସେମାନଙ୍କୁ ଯଦି ପଚାରେ ଆପଣ କାହାକୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି ପରା। మనం గనుక వాళ్ళని అడిగినట్లయితే మీరు ఎవరిని విశ్వసిస్తున్నారంటే నేను యేసుని నమ్ముతున్నాను కదా। ତାହେଲେ ତ ଆପଣ ପବିତ୍ର ନା? అట్లయితే మీరు పరిశుద్ధులా? ଆପଣ ଧାର୍ମିକ ନା? మీరు నీతిమంతులా? ଓ ମୁଁ ଧାର୍ମିକ କହିବାଟା ବହୁତ ବଡ଼ ପାପ, ଅଭିଶାପ ସେଟା। నేను నీతిమంతుని అని చెప్పడం చాలా పెద్ద తప్పు, అది చాలా శాపకరమైనది। ଏଟା ଦାମ୍ଭିକର ବିଷୟ, ଗର୍ବର ବିଷୟ। ఇది గర్వంతో కూడుకున్న మాట। ଧାର୍ମିକ କେହି ନା ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ, ଜାଣିନାହାନ୍ତି। నీతిమంతుడు ఒక్కడును లేదు, ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఈ విషయం మీకు తెలియదా? ସତରେ ତାଙ୍କ ପାଟିରେ ଦେଖିଲେ ବାକ୍ୟ ବାହାରିକି ଆସୁଛି, ఎప్పుడైతే వారిని చూసినా వారి నోటి నుంచి వాక్యం అనేది బయటకు వస్తుంది। କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଦେଖିଲେ ସେ ଶୈତାନର ହୃଦୟ ବାହାରିକି ଆସୁଛି। కానీ వాళ్ళ హృదయాల్లో చూసినప్పుడు వాళ్ళ హృదయంలో సాతాను యొక్క హృదయం బయటపడుతుంది। ଓ ସେମାନେ ଶେଷରେ କଣ ଏବେ ଜାଣିଛନ୍ତି? చివరికి వారు ఏమవుతారో తెలుసా అండి? ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ କହିବେ ମୁଁ ତମକୁ କେବେ ବି ଜାଣିନାହିଁ। వారితో దేవుడు అంటారు నేను మిమ్మల్ని ఎరుగను అని। ଏ ଅଧର୍ମଚାରୀ ମାନେ ମୋ ପାଖରୁ ଦୂର ହୁଅ। అక్రమం చేయవారులారా ఆయన నుంచి దూరంగా పోండి। ଏ ଜାଗାରେ ଲୋକମାନେ ସବୁବେଳେ ଦିନ ରାତି ଖାଲି ପ୍ରଭୁ ପ୍ରଭୁ ହଉଥିଲେ। వీరు రాత్రి వాళ్ళు దేవుడు దేవా దేవా అని అంటూ ఉన్నారు। ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ସେମାନେ ସାଧନ କରିପାରୁନଥିଲେ। వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు। ସେଥିପାଇଁ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯୀଶୁଙ୍କର ମନ ନାହିଁ। అందుకనే వారి యొక్క హృదయంలో దేవుని యొక్క మనస్సు అనేది లేదు। ଆଜି ମଧ୍ୟ ଆମ ଚାରିଆଡ଼େ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ଆମଠାରୁ ବେଶୀ ଭକ୍ତି ଭାବରେ ବଞ୍ଚୁଛନ୍ତି ସତ, మనం నాలుగు చూసినట్లయితే వారు మనకన్నా చాలా భక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు। ସେମାନଙ୍କୁ ଯଦି ପଚାରେ ଆପଣ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? ହଁ ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି। వారిని కనుక మనం అడిగినట్లయితే మీరు యేసుని నమ్ముతున్నారంట? నేను యేసుని నమ్ముతున్నాను। ଆପଣ ଯଦି ସେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କଣ ପାଇଁ? ଯୀଶୁଙ୍କଠାରେ କଣ ପାପ ଥିଲା ସେଥିପାଇଁ ମୁଁ ପାପୀ ବୋଲି କହୁଛନ୍ତି? మీరు యేసుని కనుక నమ్మినట్లయితే యేసు దగ్గర పాపం ఉండేదా? మీరు పాపిని అని చెప్తూ ఉన్నారు। ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କଲେ ସ୍ୱାମୀର ଘର ତମର ଘର ହବ। భర్తగా కనుక స్వీకరించినట్లయితే భర్త ఇల్లు నీ ఇల్లు అవుతుంది। ତାର ଚୁଲା ତମର ଚୁଲା ହବ। అతని పొయ్యి నీ పొయ్యి అవుతుంది। ତାଙ୍କ ଗାଁ ଆପଣଙ୍କର ଗାଁ ହବ। అతని ఊరు నీ ఊరు అవుతుంది। ତାଙ୍କର ଟାଇଟଲ ଆପଣଙ୍କର ଟାଇଟଲ ହବ।
అది నీ ఇంటి పేరు నీ ఇంటి పేరుగా మారుతుంది. ହଁ କି ନାଇଁ? అవునా కాదండి? ତ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କରିକି କ'ଣ ପାଇଁ ଆପଣଙ୍କର ଟାଇଟଲ ଚେଞ୍ଜ ନାହିଁ, ମନ ଚେଞ୍ଜ ନାହିଁ? కానీ మీరు యేసుని నమ్మిన తర్వాత కూడా మీ మనసు మారలేదు. మీ ఇంటి పేరు కూడా మారలేదు. ଆପଣ ବିଶ୍ୱାସ କରିବା ପୂର୍ବରୁ ପାପୀ, ବିଶ୍ୱାସ କଲା ପରେ ମଧ୍ୟ ପାପୀ। మీరు నమ్మక ముందు పాపి, నమ్మిన తర్వాత కూడా పాపి। ଅବିଶ୍ୱାସ କରିବା ପୂର୍ବରୁ ପାପୀ, ଏଟା ଠିକ ଅଛି, ନ୍ୟାୟ ଭାବରେ ହିଁ ଅଛି। మీరు నమ్మక ముందు పాపులుగా ఉన్నారు। ఇది న్యాయంగానే ఉంది। ବିଶ୍ୱାସ କଲା ପରେ ଯଦି ଆପଣ ପାପୀ କି ଅଛନ୍ତି, ତାହେଲେ ଯୀଶୁ ପାପୀର ସେବକ କି? మీరు మీరు నమ్మిన తర్వాత కూడా పాపులుగా ఉన్నారంటే ఫస్ట్ తర్వాత ఏమన్నారు? ଯୀଶୁ ପାପୀର ସେବକ କି? మీరు పాపులుగా ఉన్నట్లయితే యేసు పాపానికి సేవకుడా? ନାଇଁ ନା, కాదు కదా? ତାଙ୍କେ ବି କହିବେ ନାହିଁ ନାହିଁ, କେମିତି ହବ ସେଇଟା? వారు కూడా అంటారు లేదు లేదు అలాగే ఎలాగవుతుంది? କିନ୍ତୁ ସେ ଜାଗାରେ ହିଁ ଅଛନ୍ତି ସେମାନେ। కానీ వారు ఆ స్థానంలోనే ఉన్నారు। ସତରେ ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଯେତେବେଳେ ଦେଖିବା ଆମେ, మనం గనక వారి విశ్వాసాన్ని గనక చూసినట్లయితే ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ବାଇବେଲ ବାହାରେ ଅଛି। వారి యొక్క విశ్వాసం అనేది బైబిల్ బయటన ఉంది। ଯେଉଁମାନେ ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଛୁ ସତରେ ବହୁତ ମୂଲ୍ୟବାନ। ఎవరమైతే మనం రక్షణ పొందుకున్నామో మనం చాలా అదృష్టవంతులము। ଯେଉଁମାନେ ସେ କରଗ୍ରାହୀ ପରିତ୍ରାଣକୁ ପାଇଲେ ସେମାନଙ୍କ ତଳେ ଆମେ ଥିଲୁ। ఎవరైతే ఆ సుంకరి వలె రక్షణ పొందుకున్నారో వారి కిందనే మనం ఉన్నాము। ଓ ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯେଉଁ ବିଷୟ ସ୍ଥାପିତ ହେଲା, ଆମ ହୃଦୟରେ ମଧ୍ୟ ସେ ବିଷୟକୁ ସ୍ଥାନାନ୍ତରିତ ହେଲା। ఏ విషయం అయితే వాళ్ళ యొక్క హృదయాల్లో స్థాపితం చేయబడిందో ఆ యొక్క విషయం అనేది మన యొక్క హృదయాల్లో స్థానాంతరితమైంది। ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଲୋକମାନେ ଅଛନ୍ତି, ଆମ ହୃଦୟ ଭିତରେ ଯେଉଁ ବିଷୟ ଅଛି ତାଙ୍କର ହୃଦୟ ଭିତରେ ସ୍ଥାନାନ୍ତରିତ କରିବା ପାଇଁ ଆମକୁ ବାଛିଛନ୍ତି ଏ ଗ୍ରୁପରେ। ఈ విధంగా ఎవరికి హృదయాలతో ఈ యొక్క విషయం అనేది స్థానాంతరం చేయబడలేదో వారికి పంచడానికి దేవుడు మనల్ని నిర్ణయించి ఈ యొక్క గాస్పెల్ గ్రూప్ లో మనల్ని ఉంచి ఉన్నారు। ତ ସତରେ ଆମେ ବହୁତ ମୂଲ୍ୟବାନ। మనం చాలా ప్రాముఖ్యమైన వారము। ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲା ପରେ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ଆମର ହେଲା। మనం ఎప్పుడైతే క్రీస్తుని నమ్మామో ఆ సమయం నుంచి క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనలో మనకి పరిశుద్ధులుగా చేసింది। ପବିତ୍ରତା, ପବିତ୍ର ଆତ୍ମା ନାହିଁ, ପବିତ୍ରତା ଆମର ହେଲା। ଯୀଶୁଙ୍କର ଯୋଉ ପବିତ୍ର, ଆମର ପବିତ୍ର ହେଲା। దేవుడే పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులమయ్యాము। ଯୀଶୁଙ୍କର ଧାର୍ମିକତା ବିଶ୍ୱାସ କଲା ପରେ ଆମର ହେଲା। ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్మామో ఆ సమయంలో క్రీస్తు యొక్క నీతి మనకు నీతిమంతులుగా చేసింది। ଯେତେବେଳେ ଆମେ ଅପୟ ପୁତ୍ରର ବାପାଙ୍କର ସ୍ୱର ଯଦି ଶୁଣିବା, తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి మాటలను కనుక మనం విన్నట్లయితే ସେ ତାଙ୍କ ପୁଅଙ୍କୁ କହୁଛନ୍ତି, ଯାହା ସବୁ ମୋର ସେଇ ସବୁ ତୋର ବୋଲି। అతని కుమారుడితో అంటున్నారు, నా సమస్తం నాది ఏదైతే ఉందో అవి నీకు కూడా సంబంధిస్తుంది అని। ଏ ବାକ୍ୟ କାହାକୁ କହୁଛନ୍ତି ବାପା? ఈ వాక్యం ద్వారా చూసినట్లయితే తండ్రి ఎవరికి చెప్తూ ఉన్నారండి? ବଡ଼ ପୁଅକୁ ନା ସାନ ପୁଅକୁ? పెద్ద కుమారునికా చిన్న కుమారునికా? ଯଦି ସାନ ପୁଅ କହୁଛନ୍ତି ଆପଣ ହାତ ଏମିତି ଦେଖାନ୍ତୁ, ବଡ଼ ପୁଅ କହୁଛନ୍ତି ଏମିତି ଦେଖାନ୍ତୁ। చిన్న కుమారుని చెప్తున్నారు అన్నట్లయితే చేతులెత్తండి। పెద్ద కుమారుడు అనుకున్న వారు చేతులెత్తండి। ସାନ ପୁଅ ମାନେ ଏମିତି ଦେଖେଇବ, ବଡ଼ ପୁଅ ମାନେ ଏମିତି ଦେଖେଇବ। చిన్న కుమారుడు అంటే ఈ విధంగా చూపించండి, పెద్ద కుమారుడు అంటే ఈ విధంగా చేతులెత్తండి। ଦ୍ୱନ୍ଦ୍ୱ ହେଇଗଲେ କି ଏବେ? అందరికి అందరు అయోమయంలో ఉన్నారా? ବଡ଼ ପୁଅକୁ କହିଛନ୍ତି। ఈ విషయం పెద్ద కుమారుడికి చెప్పారు। କ'ଣ ପାଇଁ? ఎందుకని? ସେ ଭୋଜରେ ସାମିଲ ହଉନାହାନ୍ତି। ఫస్ట్ ఇంకోసారి చెప్పండి। ସେ ଭୋଜିରେ ଆସୁନାହାନ୍ତି ତାଙ୍କେ। ఆ విందుకి అతను హాజరవ్వడం లేదు। ବାପାଙ୍କର ଖୁସି ଭିତରେ ସେମାନେ ପ୍ରବେଶ କରୁନାହାନ୍ତି। తండ్రి యొక్క సంతోషంలో అతను పాల్గొనటం లేదు। ବାପା ଯାଇକି ବୁଝଉଛି ତାକୁ।
తండ్రి వెళ్ళి అతనికి వివరిస్తూ ఉన్నారు. ଯାହା ସବୁ ମୋର ସେ ସବୁ ତୋହର ବୋଲି କହିଲା ପରେ ବି ସିଏ ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି। ఏదైతే నాకు సంబంధించింది ఉన్నాయో వాటన్నింటికి నీకు కూడా సంబంధిస్తుంది అని చెప్పినప్పటికి కూడా ఆ పెద్ద కుమారుడు సంతోషించట్లేదు. ଆଜି ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ମଧ୍ୟ ଯଦି ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ପାଉନାହାନ୍ତି, ఇప్పుడు ఎవరైతే ఆ, ఉన్నారో వారు ప్రార్థన చేసి కూడా వారు పాపులుగా ఉన్నట్లయితే ଯୀଶୁଙ୍କୁ క్రీస్తు ବିଶ୍ୱାସ యొక్క పరిశుద్ధాత్మని పరిశుద్ధతని పొందుకోకపోయినట్లయితే ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲା ପରେ ମଧ୍ୟ ଯଦି ସେମାନେ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ପାଇନାହାନ୍ତି, యేసుని నమ్మిన తర్వాత కూడా యేసు యొక్క పరిశుద్ధతని వారు పొందుకోపోయినట్లయితే ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ମାଗିଲା ପରେ ମଧ୍ୟ ଯଦି ସେମାନେ ପବିତ୍ରତାକୁ ପାଉନାହାନ୍ତି, క్రీస్తు యొక్క పరిశుద్ధతని అడిగిన తర్వాత కూడా వారు పరిశుద్ధులుగా అవ్వకపోయినట్లయితే ଆର କାରଣ କ'ଣ? దాని కారణం ఏంటండి? ସେମାନେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କି? వారు యేసుని నమ్ముతున్నారండి? ସେମାନେ ଜାଣିନାହାନ୍ତି ଯେ ଆମେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁନୁ ବୋଲି। వారికి తెలియదు మేము యేసుని నమ్మట్లేదు అని. କିନ୍ତୁ ଏମିତି ଯଦି କହିବା ସେମାନେ ରାଗି ଯାଉଛନ୍ତି। మనం ఈ విధంగా చెప్పినట్లయితే వారు కోపడుతూ ఉన్నారు. ତମେ ଯାଅ ଜର୍ଦ୍ଦନରେ 7 ଥର ବୁଡ଼। నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ଏ ଗନ୍ଧିଆ ଜର୍ଦ୍ଦନ ନଦୀରେ ବୁଡ଼ିବି କି ମୁଁ? ఈ పరిశుభ్రంగా ఉన్న యోర్దాను నదిలో నేను మునగాల. ମୁଁ ଭାବିଲି ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆସିବେ, నేను అనుకున్నాను దేవుని యొక్క దాసులు వస్తారు. ମୋର କୁଷ୍ଠି ଯୋଉଠି ଅଛି ସେ ଘାରେ ଆପଣ ହାତକୁ ଏମିତି ରଖି ପ୍ରାର୍ଥନା କରିବେ ଆଉ ମୁଁ ସୁସ୍ଥ ହେବି, ଏମିତି ଭାବୁଥିଲି। అతను వచ్చి నాకు ఎక్కడైతే కుష్ఠరోగం అనేది ఉందో అక్కడ అతని చేతుల నుంచి నన్ను స్వస్థత పరుస్తారు అనుకున్నాను. ତାହେଲେ ନାମାନ ହୃଦୟରେ ସୁସ୍ଥତା ପାଇବାର ଗୋଟେ ରାସ୍ତା ଅଛି। మనం చూసినట్లయితే నామాన్ యొక్క హృదయంలో స్వస్థత పొందుకునే ఒక మార్గం అనేది ఉంది. ସେ ପଥ ଅଛି, ఆ యొక్క దారి అనేది ఉంది. ସେଟା ପ୍ରଭୁଙ୍କର ପଥ ନାହିଁ, అది దేవుని యొక్క దారి కాదు. ଏଟା ପ୍ରଭୁ ଜାଣିଛନ୍ତି। ఇది దేవునికి తెలుసు. ତାହାର ସୁସ୍ଥତା କେମିତି ହେବ ସେଟା ବି ପ୍ରଭୁ ଜାଣିଛନ୍ତି। అతని యొక్క స్వస్థత ఏ విధంగా కలుగుతుంది అనే విషయం కూడా దేవునికి తెలుసు. ସେଥିପାଇଁ ଯୀଶୁ ଏ ଜଗତକୁ ଆସିକି କହିଲେ, అందుకే యేసు ఈ లోకానికి వచ్చి అంటూ ఉన్నారు, ମୁଁ ପଥ ବୋଲି। నేను మార్గాన్ని. ଯେତେବେଳେ ନାମାନ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାକୁ ଜାଣିଲା, ପଥକୁ ଜାଣିଲା, ఎప్పుడైతే నామాను దేవుని యొక్క మార్గాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నారో ୟା ଭିତରେ ଥିବା ଏ ସୁସ୍ଥତା କୋଉ ମାଧ୍ୟମରେ ପାଇବ ଏ ବିଷୟକୁ ଶୁଣିଲା, అతని యొక్క స్వస్థత అనేది ఏ విధంగా పొందుకుంటాడు అనే విషయాన్ని ఆ హృదయాన్ని అతను పొందుకున్నారు. ସେ ଜର୍ଦ୍ଦନ ନଦୀ ଯଦିବା ଗନ୍ଧିଆ କହୁଥିଲା କିନ୍ତୁ କେତେ ଖୁସିରେ ସେ ବୁଡୁଛି। ఆ యోర్దాను నది అపరిశుభ్రంగా ఉందని చెప్పినప్పటికీ అతను సంతోషంగా వెళ్ళి ఆ నీటిలో మునుగుతూ ఉన్నారు. ସେ ପ୍ରଥମ ଥର ଦ୍ୱିତୀୟ ଥର ବୁଡିକି ଅନେଇଥିବ କି? అతను ఒకసారి 2 సార్లు మునిగి మరలా చూస్తాడా అండి? କେତେବେଳେ 7 ଥର ହବ? ఎప్పుడు 7 సార్లు అవుతుంది. ଯେତେବେଳେ 7 ଥର ବୁଡିକି ଦେଖୁଛି, ఎప్పుడైతే 7 సార్లు అతను మునిగి చూసుకుంటూ ఉన్నారో ତାର ଚିନ୍ତାର ବାହାରେ ତା ହୃଦୟ ଭିତରେ ପ୍ରବେଶ କରୁଛି। అతను ఆలోచనలో బయట తనకు హృదయంలో ప్రవేశిస్తుంది. ଯଦିବା ସେ କ୍ୟାପ୍ଟେନ ସେମିତିକା ଶକ୍ତି କେବେ ମଧ୍ୟ ଯୁଦ୍ଧରେ ଦେଖିନଥିବ, అతను ఒక సేనాధిపతి అయినప్పటికీ అతను యుద్ధంలో కూడా చూడనటువంటి శక్తిని అతను చూస్తూ ఉన్నారు. ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ଯେତେବେଳେ ପ୍ରବେଶ କଲା, ଓ ଏ ଶକ୍ତି ଯୁଦ୍ଧଠାରୁ ଅଲଗାର ଶକ୍ତି ମୁଁ ପାଇଛି। ఆ ఈ శక్తి యుద్ధం కన్నా భిన్నంగా ఉన్న ఒక శక్తిని నేను పొందుకున్నాను. ମୋ ହୃଦୟ ଭିତରେ ଯେଉଁ ମହାଯୁଦ୍ଧ ଥିଲା, ବର୍ତ୍ତମାନ ମୁଁ ବିଜୟ ହେଇଛି। నా హృదయంలో అతి పెద్ద యుద్ధం అనేది ఉండేది కానీ నేను దాన్ని జయించాను. ତାଙ୍କ ହୃଦୟ ଭିତରେ ମହାଯୁଦ୍ଧ କ'ଣ ଥିଲା ଜାଣିଛନ୍ତି? అతని హృదయంలో ఉన్న మహాయుద్ధం ఏంటో తెలుసా అండి? ଯଦିବା ଯୁଦ୍ଧ ଜିତିକି ଆସିଲା, అతను యుద్ధాన్ని గెలిచి వచ్చినప్పుడు ଯେତେବେଳେ ଯୁଦ୍ଧର ବସ୍ତ୍ରକୁ ସେ କାଢୁଛି,
ఎప్పుడైతే ఆ యుద్ధ వస్త్రాలను ఎప్పుడైతే అతను తొలగిస్తూ ఉన్నారో, ଯୁଦ୍ଧରୁ ଫେରିଛି ବିଜୟ ହେଇକି ଖୁସି ଅଛି ବହୁତ। అతను యుద్ధాన్ని గెలిచి తిరిగి వచ్చారు. తను చాలా సంతోషంగా ఉన్నారు. ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ମଧ୍ୟ ଧନ୍ୟବାଦ ଦଉଛି ସିଏ। అతను దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ତାର ଯୁଦ୍ଧର ବସ୍ତ୍ର ଯେତେବେଳେ କାଢିଛନ୍ତି, కానీ ఇప్పుడు అతని యొక్క యుద్ధ వస్త్రాలను ఎప్పుడైతే బయటికి తీస్తూ ఉన్నారో, తొలగిస్తున్నారో, ସେ କୁଷ୍ଠ ରୋଗର ଘା ପୁଜ ସବୁ ଲାଗି ଯାଉଛି। ఆ కుష్ఠరోగం యొక్క ఆ పుండ్లనేవి ఆ వస్త్రానికి అంటుకుంటున్నాయి. ତା ହୃଦୟ ଭିତରେ ବହୁତ କଷ୍ଟ ପାଉଛି। అతని హృదయంలో చాలా కష్టాన్ని పొందుకుంటున్నారు. ଯଦିବା ମୁଁ ଜଣେ ବିଜୟ ପ୍ରାପ୍ତ ସେନାପତି, నేను విజయాన్ని పొందుకున్న సేనాధిపతిని అయినప్పటికీ କିନ୍ତୁ ମୁଁ ଜଣେ କୁଷ୍ଠି। నేను ఒక కుష్ఠుడిని. କିନ୍ତୁ ଏ ସବୁ 7 ଥର ବୁଡ଼ିଲା ପରେ ఎప్పుడైతే అతను 7 మార్లు మునుగుతూ ఉన్నారో, ସେ ବିଜୟ ଯୋଉ ପାଉଛନ୍ତି ହୃଦୟ ଭିତରେ, ସେ ବିଜୟ ଏ ଜଗତରେ କୋଉଠି ମଧ୍ୟ ପାଇନଥିଲେ। ఆ సమయంలో పొందుకున్న ఒక విజయం అనేది ఈ లోకంలో ఎక్కడ పొందుకోలేనటువంటిది. ହଁ, ଆଜି ମଧ୍ୟ ଆମେ ସେମିତିକା ଲୋକ ଥିଲୁ। అవును, మనం కూడా ఆ విధంగా జీవించాము. କିନ୍ତୁ ଯେତେବେଳେ ନାମାନର ଜୀବନ ଯେମିତି ପରମେଶ୍ୱର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ସୁସ୍ଥତାକୁ ଆସିଲା, ఏ విధంగా అయితే నామాన్ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ప్రకారం ఆ యొక్క స్వస్థత అనేది వచ్చిందో, ନାମାନ ଭିତରେ ସୁସ୍ଥତାର ପାଇବାର ଗୋଟେ ବାଟ ବା ପଥ ଥିଲା। నామాన్ యొక్క హృదయంలో స్వస్థత పొందుకునే ఒక మార్గము అనేది ఉండేది. କିନ୍ତୁ ସେ ପଥ ପ୍ରକୃତ ପଥ ନଥିଲା। కానీ ఆ ఒక మార్గం అనేది నిజమైన మార్గం కాదు. ଯେତେବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କର ପଥ ନିଜର ପଥ କଲା, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని తన మార్గంగా చేసుకున్నారో, ସେ ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଥିବା ଶକ୍ତି ତାର ହେଲା, ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଥିବା ସୁସ୍ଥତା ତାର ସୁସ୍ଥତା ହେଲା। దేవుని యొద్ద ఉన్న ఒక స్వస్థత ఫస్ట్ ఇంకో ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଥିବା ଶକ୍ତି ତାର ଶକ୍ତି ହେଲା। దేవుని యొద్ద ఉన్న శక్తి అతని శక్తి అయింది. దేవుని యొద్ద ఉన్న స్వస్థత తన స్వస్థతగా అయింది. ତାହେଲେ ଯେତେବେଳେ ଫେରିକି ଯିବ, అతను కనుక తిరిగి వెళ్ళినట్లయితే ଗୋଟେ ଛୋଟ ଝିଅ ବସିକି ଅଛି। అక్కడ ఒక ఆ, చిన్నారి కూర్చొని ఉంది. ଏବେ ଯେତେବେଳେ ସେ ଛୋଟ ଝିଅକୁ ଦେଖୁଛି, ఎప్పుడైతే ఆ చిన్నారిని చూస్తూ ఉన్నారో, ଏ ଛୋଟ ଝିଅ ନାହିଁ, ఈమె చిన్నారి కాదు. ତା ହୃଦୟ ଭିତରେ ଯୋଉ ବିଷୟ ଅଛି ବହୁତ ବଡ ବିଷୟ, ଯୋଉଟା କି ଯୁଦ୍ଧରେ ମଧ୍ୟ ଦେଖିପାରି ନାହିଁ ମୁଁ। ఆమె హృదయంలో ఏదైతే విషయం ఉందో, నేను ఎప్పుడు ఆ అది చాలా చిన్నది కాదు, నేను యుద్ధాల్లో కూడా ఎప్పుడు చూడనటువంటిది. ନାମାନ ଯେତେବେଳେ ଯୁଦ୍ଧକୁ ଯାଉଛି, నామాన్ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తూ ఉన్నారో, ତା ପଛରେ ମଧ୍ୟ ଅନେକ ସୈନ୍ୟମାନେ ଅଛନ୍ତି। అతని వెనుక అనేక సైన్యం అనేది ఉంది. ତ ବିଭିନ୍ନ ପ୍ରକାରର ଚିନ୍ତାଧାରାର ସୈନ୍ୟମାନେ ଅଛନ୍ତି। అనేక ఆ, first ఇంకోసారి. ଚିନ୍ତାଧାରାର ସୈନ୍ୟମାନେ ଅଛନ୍ତି। అనేక విధాలుగా ఆలోచించేటువంటి సైన్యం అనేది ఉంది. କେତେ ଜଣ ତ ଖଣ୍ଡାରେ ଆକ୍ରମଣ କରିବେ, କେତେ ଜଣ ବର୍ଷା ଦ୍ୱାରା ଆକ୍ରମଣ କରିବେ। కొంతమంది ఆ అంటే ఫస్ట్ నాకు అవి అర్థం ఖడ్గం కాలేదు. ద్వారా ఖడ్గము, ఆ కొంతమంది ఖడ్గాల ద్వారా యుద్ధాలు చేస్తారు. କେତେ ଜଣ ବର୍ଷା ଦ୍ୱାରା, ఫస్ట్ అదేదో నాకు తెలియదు. బెల్లం 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 ఇలాగా ఓ పొడుస్తారు కదా। కొంతమంది ఖడ్గాల ద్వారా, మరి కొంతమంది బల్లెం ద్వారా యుద్ధాలు చేస్తారు. ସେଠି ଖడ్ଗ ଆଉ ବର୍ଷାର ଜ୍ଞାନ ଅଲଗା ଅଲଗା ଆଟାକ୍ କରିବାର। అక్కడ ఆ ఆ ఖడ్గము మరియు బల్లాలను ఉపయోగించే విధానం అనేది రెండు వేరువేరుగా ఉంటుంది. ଅନେକ ଜଣ ତ ଚାଲିକି ଧାଇଁକି ଆକ୍ରମଣ କରନ୍ତି, ଆଉ କେତେ ଜଣ ଘୋଡ଼ା ଉପରୁ ଆକ୍ରମଣ କରନ୍ତି। కొంతమంది పరిగెత్తుకుని వెళ్ళి వారి యుద్ధం చేస్తారు. మరి కొంతమంది గుర్రాల మీద కూడా వెళ్ళి యుద్ధాలు చేస్తారు. ଶତ୍ରୁମାନେ ବି ସେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ବିଭିନ୍ନ ମାଧ୍ୟମରେ ଆକ୍ରମଣ କରୁଛନ୍ତି, ଇଏ ସବୁ ଦେଖିଛି। శత్రువులు కూడా అనేక విధాలుగా యుద్ధాలు చేస్తున్నారు. వీటన్నింటినీ ఇతను చూసి ఉన్నారు.
ଯେକୌଣସି ମାଧ୍ୟମ ଆସିକି ଏମାନେ ଆକ୍ରମଣ କଲେ ବି ଇଏ ବିଜୟ ହେଇଥିଲା। వారు ఏ విధంగా వచ్చి యుద్ధం చేసినా కూడా ఇతను వాటిలో విజయాన్ని పొందుకున్నారు. କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ ଏ ଝିଅର ହୃଦୟ ପାଖରେ ଯେଉଁ ବିଷୟ ଅଛି ଏ ଯୁଦ୍ଧରେ ପାଇଲା కానీ ନାହିଁ ସିଏ। ఈ ఈ చిన్నారి హృదయంలో ఏదైతే ఉందో ఆ హృదయాన్ని ఇతను ఎప్పుడు పొందుకోలేదు. ତା ଯୁଦ୍ଧର ବାହାରେ ମାନେ ତା ଜୀବନର ବାହାରେ ବିଷୟ ଦ୍ୱାରା ଇଏ ସୁସ୍ଥତା ପାଇଛି। అతను యుద్ధం బయట అతను జీవితంలో ఇప్పుడు జరిగినటువంటి ఒక విషయాన్ని అతను చూస్తూ ఉన్నారు జరిగింది. ଏବେ ସେ କ୍ଷୁଦ୍ର ବାଳିକା ଛୋଟ ବାଳିକା ତାର ପାଷ୍ଟର ହେଇଗଲା। ఇప్పుడు ఆ చిన్నారి అతనికి ఒక పాస్టర్ గా అయ్యింది. ଆପଣଙ୍କୁ ଯେଉଁ ଲୋକମାନେ ବାକ୍ୟକୁ କହିଲେ ସେମାନେ ହଉଛନ୍ତି ସେମାନେ କ୍ଷୁଦ୍ର ବାଳିକା ସଦୃଶ। ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని చెప్తూ ఉన్నారో వారు ఆ చిన్నారి వంటి వారు. ଆପଣ ମନେ ପକାନ୍ତୁ କାହା ଦ୍ୱାରା ବାକ୍ୟକୁ ପାଇକି ଆପଣମାନଙ୍କ ହୃଦୟରେ ସେ ସୁସ୍ଥତାକୁ ପାଇଲେ। మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎవరి ద్వారా మీరు వాక్యాన్ని విని మీరు ఈ రక్షణను పొందుకున్నారు? ଆପଣଙ୍କ ପାଖରେ ଯେଉଁ ସୁସ୍ଥତା ପାଇଲେ మీరు ఏదైతే స్వస్థతని పొందుకున్నారో ବର୍ତ୍ତମାନ ଆପଣଙ୍କ ପାଖରେ ଯେଉଁ ପବିତ୍ରତା ଅଛି ఇప్పుడు మీలో ఏదైతే పరిశుద్ధత ఉందో ଯେଉଁ ଦାସ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ପାଇଛନ୍ତି ఈ దేవు దేవ సేవకుడు ఆ యొక్క ఫస్ట్ ఇంకోసారి చెప్పండి. ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ପାଇଛନ୍ତି ఎవరు క్రీస్తు యొక్క పరిశుద్ధతని పొందుకున్నారో ଯେତେବେଳେ ତାଙ୍କଠାରୁ ଆପଣ ଶୁଣିଲେ ସେ ପବିତ୍ରତା ଆପଣଙ୍କର ହେଲା। వారి యొద్ద కనుక మీరు వారి యొద్ద నుంచి కనుక మీరు విన్నట్లయితే ఆ పరిశుద్ధత అనేది మీలో ప్రవేశిస్తుంది. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ହୃଦୟରେ ନାମାନର ସୁସ୍ଥତାର ରାସ୍ତା ଥିଲା। ఆ చిన్నారిలో నామాన్ యొక్క స్వస్థత అనే మార్గం అనేది ఉంది. ଯଦି ଆହୁରି ସରଳ ଭାବରେ କହିବି నేను చాలా సులభంగా చెప్పాలనుకుంటున్నాను. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ପାଖରେ ପ୍ରଭୁଙ୍କର ସୁସ୍ଥତା ଥିଲା। ఆ చిన్నారి యొక్క హృదయంలో దేవుని యొక్క స్వస్థత మార్గం అనేది ఒకటి ఉండేది. ଯେତେବେଳେ ବିଶ୍ୱାସ କରିକି ଯାଇଛନ୍ତି ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ସୁସ୍ଥତା ତାଙ୍କର ସୁସ୍ଥତା ହେଲା। ఎప్పుడైతే ఆ నమ్మి వెళ్తూ ఉన్నారో దేవుని యొక్క స్వస్థత అనేది అతని స్వస్థతగా మారింది. ଆଜି ମଧ୍ୟ ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଯଦି ଆମେ ପଚାରିବା ସେମାନେ କେବେ ମଧ୍ୟ କହିବେ ନାହିଁ ଯେ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ପାପ ଅଛି। మనం ఇప్పుడు కనుక వారిని అడిగినట్లయితే యేసులో పాపం ఉందా? ନାହିଁ। లేదు. ଯୀଶୁଙ୍କ ପାଖରେ ପବିତ୍ର ଆଉ ଧାର୍ମିକ ଅଛି। యేసులో పరిశుద్ధత మరియు నీతి అనేది మాత్రమే ఉంది. ତାହେଲେ ଆପଣ କଣ ପାଇଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? అయితే మీరు దేని కొరకు యేసుని నమ్ముతూ ఉన్నారు? ଯୀଶୁଙ୍କର ପାଖରେ ଯୋଉ ପବିତ୍ରତା ଅଛି ସେଇଟା ପାଇବା ପାଇଁ ନା। యేసులో ఏదైతే పరిశుద్ధత ఉందో దాన్ని పొందుకోవడానికే కదా। ଆଜି ଯଦି କନ୍ୟାକୁ ପଚାରିବା ବରଙ୍କୁ କଣ ପାଇଁ ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କରୁଛ? మనం పెండ్లి కుమార్తెని గనక ప్రశ్నించినట్లయితే పెండ్లి కుమారుని నీ భర్తగా ఎందుకు స్వీకరిస్తున్నావు? କଣ ପାଇଁ ନିଜ ସ୍ୱାମୀ ଭାବରେ ତମେ ବିଶ୍ୱାସ କରୁଛ? ఎందుకని నా భర్త అని నువ్వు నమ్ముతూ ఉన్నావు? ତାଙ୍କର ଘର ମୋର ହବ, ତାଙ୍କର ମନ ମୋର ହବ, ଏଥିପାଇଁ ମୁଁ କହୁଛି। అతని ఇల్లు నా ఇల్లు అవుతుంది, అతని మనస్సు నాదవుతుంది, ఇంతవరకు స్వీకరిస్తున్నావా? ତାହେଲେ ଆପଣ କଣ ପାଇଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? అలాగైతే మీరు దేని కొరకు యేసుని నమ్ముతున్నారు? ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ପାଇବା ନିମନ୍ତେ କି ନାହିଁ? యేసు యొక్క పరిశుద్ధతని పొందుకోవడానికే కదా। ତାହେଲେ ଆପଣ ପାଇଛନ୍ତି? అలా అయితే మీరు పొందుకున్నారా? ସେଥିପାଇଁ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି? అందుకే మీరు పాపిగా ఉన్నారా? ସତରେ ସେମାନେ ପାଇନାହାନ୍ତି। మనం చూసినట్లయితే వారు నిజంగా పొందుకోలేదు। ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା କଣ ପାଇଁ ପାଇନାହାନ୍ତି ଜାଣିଛନ୍ତି? యేసు యొక్క పరిశుద్ధతని వారు ఎందుకని పొందుకోలేదో తెలుసా అండి? ଯେଉଁ ଯୀଶୁ ମୋ ନିମନ୍ତେ କ୍ରୁଶରେ କ୍ରୁଶାର୍ପିତ ହେଇକି ମୋ ନିମନ୍ତେ ପୁନର୍ଜୀବିତ ହେଲେ ସେ ଯୀଶୁଙ୍କୁ ଯଦି ମୁଁ ବିଶ୍ୱାସ କରିବି ତାହେଲେ ଯୀଶୁଙ୍କର ଧାର୍ମିକତା ପବିତ୍ରତା ମୋର ହବ, ମୁଁ ପାଇବି। ఏ క్రీస్తే నా పాపం నిమిత్తము సిలువలో మరణించారో, ఏ యేసైతే నా
పాపం నిమిత్తము ఆ, పునరుత్థానాన్ని పొందుకున్నారో ఆ క్రీస్తుని గనుక నేను నమ్మినట్లయితే అతని యొక్క పరిశుద్ధత మరియు నీతి అనేది నేను పొందుకోగలుగుతాను. ସେମାନେ ସେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ଯୋଉ ଯୀଶୁ କି ତାଙ୍କ ପାଇଁ ମରିଛନ୍ତି କିନ୍ତୁ ଉଠି ନାହାନ୍ତି। వారు ఏ యేసుని నమ్ముతున్నారంటే వారి పాపం కొరకు మరణించిన లేవనటువంటి దేవుని వారు నమ్ముతూ ఉన్నారు. ସେଥିପାଇଁ ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି। అందుకని వారు పాపులుగానే ఉన్నారు. କିନ୍ତୁ ଆପଣ କୋଉ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? କେଉଁ ଯୀଶୁଙ୍କୁ ପାଇଛନ୍ତି? అయితే మీరు ఎటువంటి యేసుని నమ్ముతున్నారు? ఎటువంటి యేసుని మీరు పొందుకున్నారు? ଯେଉଁ ଯୀଶୁକୁ ଆପଣଙ୍କ ପାଇଁ ବଳି ହେଇଛନ୍ତି ଆଉ 3 ଦିନ ପରେ ଆପଣଙ୍କ ନିମନ୍ତେ ପୁନର୍ଜୀବିତ ହେଇଛନ୍ତି। ఏ యేసైతే మీ కొరకు మరణించి మీ కొరకు 3 దినముల తర్వాత లేచారో ఆ ସେ యేసుని మీరు నమ్ముతున్నారు. ସେଇ ଯୀଶୁ ଆପଣ ପାଇଛନ୍ତି। ఆ యేసుని మీరు పొందుకొని ఉన్నారు. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ଦ୍ୱାରା ହିଁ ସୁସ୍ଥତା ପାଉଛନ୍ତି। ఆ చిన్నారి వలనే ఇతను స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. ଯେଉଁମାନେ ସୁସମାଚାର ଆପଣଙ୍କୁ କହିଛନ୍ତି ତାଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ଧାର୍ମିକତାକୁ ଆପଣ ପାଇଛନ୍ତି। ఎవరైతే ఈ సువార్తను మీకు చెప్పి ఉన్నారో వారి ద్వారానే మీరు పరిశుద్ధతని మరియు నీతిని పొందుకొని ఉన్నారు. ଏ ଜଗତରେ କେହି ବି ନାହାନ୍ତି ଯାହା ଦ୍ୱାରା କି ସେମାନେ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ପାଇବେ। ఈ లోకంలో ఎటువంటి వారు లేరు. ఫస్ట్ ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ପାଇବେ। వారు యేసు యొక్క పరిశుద్ధతని పొందుకుంటారు. କେବଳ ଆପଣଙ୍କ ପାଖରେ ଅଛି ସେଟା। అది కేవలం మీలో మాత్రమే ఉంది. ଆପଣ ଆଜି କ'ଣ କରୁଛନ୍ତି? కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? କ୍ଷୁଦ୍ର ବାଳିକାର ହୃଦୟ ନେଇ ଚାଳିତ ହଉଛନ୍ତି କି? మీరు ఆ చిన్నారటువంటి హృదయాన్ని పొందుకొని మీరు జీవిస్తున్నారా? ସେ ହୃଦୟ ଯଦି ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଅଛି ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, ఆ హృదయం గనక మీ యొక్క హృదయాల్లో ఉంది అనుకనుక మీరు నమ్మినట్లయితే ତାହେଲେ ଆପଣ ବାଇବେଲ ଧରିକି ବାହାରିବେ ପ୍ରଚାର ପାଇଁ। అలా అయితే మీరు బైబిల్‌ని పట్టుకొని మీరు ప్రచారానికి తిరుగుతారు. ଦିନ ସାରା ମୁଁ କ'ଣ କରୁଛି? రోజంతా నేనేం చేస్తున్నాను? ସତରେ ବହୁତ ପାପ ମୁଁ କରୁଛି। అవును, నేను చాలా పాపం చేస్తున్నాను. ସେ ହୃଦୟକୁ ମରେଇ ଦଉଛି ମୋ ହୃଦୟ ଭିତରେ। ఆ యొక్క ఆలోచన అనేది నా హృదయాన్ని చంపివేస్తుంది. ସତରେ ଯଦି ଆପଣ ପ୍ରଚାର କରିପାରୁନାହାନ୍ତି, మీరు గనక ప్రచారం చేయలేకపోయినట్లయితే ଆପଣ ଡାକନ୍ତୁ। మీరు పిలవండి. ଜୁମ୍କୁ ଡାକନ୍ତୁ ଆପଣ। మీరు వారికి పిలవండి. ନିଶ୍ଚୟ ସେମାନେ ଜୁମ୍ରେ ଆଟେଣ୍ଡ ହେବେ। ఖచ్చితంగా వారు జూమ్‌లో అటెండ్ అవుతారు. ସେମାନେ ଶୁଣିବେ ଆଉ ପରିତ୍ରାଣ ପାଇବେ। వారు విని రక్షణను పొందుకుంటారు. ସେ ସମୟରେ ସେମାନେ ଆପଣଙ୍କୁ ବହୁତ ଧନ୍ୟବାଦ ଦେବେ। ఆ సమయంలో వారు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతారు. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ଯଦି ଏମିତି କରିନଥାନ୍ତା, ఆ చిన్నారి గనుక ఈ విధంగా చేయకపోయినట్లయితే ସତରେ ସେ କ'ଣ ସୁସ୍ଥତା ପାଇଥାନ୍ତା କି? అతను స్వస్థతను పొందుకునేవారా? କ୍ଷୁଦ୍ର ବାଳିକା ସେ ପଠେଇଛନ୍ତି ସତ, చిన్నారి అతన్ని పంపించింది నిజమే. କିନ୍ତୁ ଗୋଟେ ଛୋଟ ସୈନ୍ୟର କଥା ଦ୍ୱାରା ସେ ବାଧ୍ୟ ହଉଛନ୍ତି 7 ଥର ବୁଡ଼ିବା ପାଇଁ। ఫస్ట్ ఇంకోసారి చెప్పండి. ସାନ ସୈନ୍ୟ ଯିଏକି ନାମାନର ତଳେ ସୈନ୍ୟ ଅଛି ତା କଥା ଶୁଣିକି 7 ଥର ବୁଡୁଛନ୍ତି। అతను కింద ఉన్న ఒక సైనికుడి మాటలతో అతను వెళ్లి యొర్దాను నదిలో మునుగుతూ ఉన్నారు. ଆପଣ ପ୍ରଚାର ପାଇଁ ଯାଉନାହାନ୍ତି କିନ୍ତୁ ଜୁମ୍କୁ ଡାକନ୍ତୁ। మీరు ప్రచారానికి వెళ్ళకపోయినా మీరు జూమ్‌లోకి పిలవండి జూమ్‌కి. ପ୍ରଭୁଙ୍କର ଛୋଟ ସୈନ୍ୟ ସଦୃଶ୍ୟ ଟିଚର ମାନଙ୍କ ଦ୍ୱାରା ଯେତେବେଳେ ସେ ଶୁଣିବ, ନାମାନ ଯେମିତି ସୁସ୍ଥତା ପାଇଲା ସେମିତି ସେ ପରିତ୍ରାଣ ପାଇବ। ఆ సైనికుడి యొక్క మాటల ద్వారా ఏ విధంగా అయితే ఆయన స్వస్థత పొందుకున్నారో ఆ విధంగానే ఆ సైనికుడి వలె ఈ టీచర్స్ ద్వారా వారు వాక్యాన్ని విని రక్షణ పొందుకుంటారు. ସେ ସମୟରେ ଆପଣ ବହୁତ ଧନ୍ୟବାଦ ଦେବେ। ఆ సమయంలో మీరు చాలా ధన్యవాద హృదయాన్ని పొందుకుంటారు. ଆପଣମାନଙ୍କ ଦ୍ୱାରା ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇବେ, మీ ద్వారా ఎవరైతే రక్షణ పొందుకుంటారో ଆପଣଙ୍କ ହୃଦୟରେ ସମସ୍ତଙ୍କୁ ମନେ ପଡୁନଥିବ,
మీ యొక్క హృదయంలో అందరిని గుర్తు చేసుకోలేకపోయినప్పటికీ, କିନ୍ତୁ ଆପଣଙ୍କ ଦ୍ୱାରା ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି, మీ ద్వారా ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ଯେଉଁମାନେ ପାଇବେ, ఎవరైతే పొందుకుంటారో, ସେମାନେ ମଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣଙ୍କୁ ଧନ୍ୟବାଦ କହିବେ। వారు చనిపోయేంత వరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. ଆପଣ ଯଦି ଆଜି ଯାହା ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି ତାଙ୍କୁ ଯଦି ମନେ ପକେଇବେ, మీరు ఎవరి ద్వారా అయితే రక్షణ పొందుకున్నారో అతన్ని గనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ବାଦ୍ୟ ମଣ୍ଡଳୀକୁ ଆପଣ ଯିବେ, ମଣ୍ଡଳୀକୁ ఖచ్చితంగా మీరు సంఘానికి వెళ్తారు. ବାଦ୍ୟ ସେଠି ମଣ୍ଡଳୀର ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ସହିତ ହୃଦୟ ଖୋଲିବେ। ఖచ్చితంగా మీరు ఆ సంఘంలోని సహోదరి సహోదరులతో హృదయాన్ని తెరుస్తారు. ଏ ଦିନ ମାନଙ୍କରେ ମୋ ହୃଦୟ ଏମିତି ଏମିତି, ఆ పలానా రోజున నాకు హృదయంలో ఈ విధంగా ఉండేది. ଯେମିତିକି ଏବେ ମରିୟମ ସେ ଏଲିଜାବେଥ ଘରେ ପାଦ ପକଉ ପକଉ ଯୀଶୁ ନାଚୁଛନ୍ତି, ସରି ସେ ଜୋହନ ନାଚୁଛନ୍ତି। ఏ విధంగా అయితే మరియం ఎలిజబెత్ ఇంటికి ప్రవేశిస్తుందో ఆ సమయంలో యోహాను ఆ, నాట్యం చేస్తూ ఉన్నారు. ତ ଯେତେବେଳେ ମରିୟମ ଏଲିଜାବେଥ ଘରେ ପାଦ ପକଉଛନ୍ତି, ఎప్పుడైతే మరియమ్మ ఎలిజబెత్ యొక్క ఇంట్లో పాదం అడుగు వేస్తుందో, ସେଠି ଏଲିଜାବେଥ ସାକ୍ଷ୍ୟ ଦଉଛନ୍ତି, అక్కడ ఎలిజబెత్ తన సాక్ష్యాన్ని చెబుతూ ఉంది. ଧନ୍ୟ ଧନ୍ୟ ମୋ ପ୍ରଭୁଙ୍କର ମାଙ୍କୁ ଧନ୍ୟ ବୋଲି କହୁଛନ୍ତି। నేను ఆ, కృతజ్ఞతలు కృతజ్ఞతలు యేసు యొక్క తల్లి. ସେଠି ମରିୟମ 3 ମାସ ରହୁଛନ୍ତି। అక్కడ మరియమ్మ 3 నెలలు ఉంటుంది. ସେ ଆତ୍ମିକ ଜୀବନ କେମିତି ହେଇନଥିବ, ఆ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండి ఉంటుంది? ଯେଉଁମାନଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ବାକ୍ୟକୁ ଶୁଣିଲି, ఎవరి ద్వారా అయితే నేను వాక్యాన్ని విన్నానో, ଯେଉଁମାନଙ୍କ ଦ୍ୱାରା କି ପରିତ୍ରାଣ ମୁଁ ପାଇଲି, ఎవరి ద్వారా అయితే ఈ రక్షణని పొందుకున్నానో, ମଲା ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନଙ୍କୁ ମୁଁ କେବଳ ଧନ୍ୟବାଦ ହିଁ ଦେଇପାରିବି। నేను చనిపోయేంత వరకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ଏମିତି ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ସଂଯୁକ୍ତ କରିବା ପାଇଁ ଆପଣମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେମାନେ ମଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଧନ୍ୟବାଦ ଦେବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ସେଇ ଆତ୍ମାମାନଙ୍କୁ ରଖିଛନ୍ତି। మనల్ని ఇటువంటి వారితో ఏకం చేయడానికి మరియు ఇటువంటి హృదయాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎంచుకొని ఉన్నారు. ସେଥିପାଇଁ ସେମାନଙ୍କ ପାଇଁ ଚାଲନ୍ତୁ ବଞ୍ଚିବା ଆମେ। పదండి మనందరం వారి కొరకు జీవిద్దాం. ଯଦି ଯୀଶୁଙ୍କୁ ଧାର୍ମିକ ବୋଲି ଗ୍ରହଣ କରୁଛନ୍ତି, ଯୀଶୁଙ୍କର ଧାର୍ମିକତା ପାଇନାହାନ୍ତି, వారు దేవుడు యేసు నీతిమంతుడని వారు నమ్ముతున్నప్పటికీ యేసు యొక్క నీతిని వారు పొందుకోలేకపోతున్నారు. ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତାକୁ ସେମାନେ ପାଇନାହାନ୍ତି। యేసు యొక్క పరిశుద్ధతని వారు పొందుకోలేకపోతున్నారు. ଯେପରି ଜଣେ କନ୍ୟା ବରଙ୍କୁ ସ୍ୱାମୀ ଭାବରେ ଗ୍ରହଣ କଲା ପରେ ସ୍ୱାମୀର ଅଧୀନରେ ସ୍ତ୍ରୀ ରୂପରେ ସ୍ଥାନ ପାଉଛି, ଆଉ ସ୍ୱାମୀର ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ତାର ହଉଛି। ఎప్పుడైతే పెండ్లి కుమార నా భర్త అని స్వీకరిస్తుందో, పెండ్లి కుమారునికి సంబంధించినవన్నీ ఆ ఆమెకి ఉమ్, ఆమెకు సొంతం అవుతుంది. ఆమె ఆ ఒక స్థానంలో చేరుకుంటుంది. ସିଏ ତାଙ୍କର ସ୍ତ୍ରୀର ସ୍ଥାନ ପାଉଛି। ఆ సమయంలో ఆమె అతని యొక్క భర్త యొక్క స్త్రీ స్థానాన్ని ఆమె పొందుకుంటుంది. ଆମେ ମଧ୍ୟ ଯେତେବେଳେ ସୁସମାଚାରକୁ ଗ୍ରହଣ କଲୁ, మనం ఎప్పుడైతే సువార్తని మనం పొందుకున్నామో, ସେ ସମୟରେ ଯୀଶୁଙ୍କର ସ୍ଥାନ ଆମର ସ୍ଥାନ ହେଲା। అప్పుడు యేసు యొక్క స్థానం అనేది మనకు సొంతమైంది. ଯୀଶୁଙ୍କର ମନ ଆମର ମନ, ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ଆମର ପବିତ୍ରତା। యేసు యొక్క మనస్సు యేసు యొక్క పరిశుద్ధత అనేది మనదయింది. ଚାଲନ୍ତୁ ଆମେ ସେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲୁ, ଯୋଉ ଯୀଶୁକେ ଆମ ପାଇଁ ମଲେ, ଆମ ପାଇଁ ଉଠିଲେ। పదండి మనం ఆ యేసుని మనం నమ్ముదాం, ఎవరైతే మన కొరకు మరణించి మన కొరకు తిరిగి లేచారో. ସେ ଯୀଶୁଙ୍କୁ ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଭେଟାଇବା ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର ଆମକୁ ବାକ୍ୟ ଦେଇଛନ୍ତି। ఆ ఈ యేసుని అందరినీ కలుసుకునేలా చేసేందుకు దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. ଚାଲନ୍ତୁ ସେ ବାକ୍ୟକୁ ପଢିବା ଆମେ ରୋମିଓ 4:25 ପଦ। పదండి మనం ఆ వాక్యాన్ని చదువుదాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ସେ ଯୀଶୁ ଆମମାନଙ୍କ ଅପରାଧ ନିମନ୍ତେ ସମର୍ପିତ ହେଲେ,
ପୁଣି ଆମ୍ଭେମାନେ ଧାର୍ମିକ ଗଣିତ ହେବା ନିମନ୍ତେ ଉତ୍ଥାପିତ ହେଲେ। ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చిపడుటకై లేపబడెను. ହଁ ମୋର ଭାଇନା ମୋ ଠାରୁ ବହୁତ ଜ୍ଞାନୀ। అవును, మా అన్నయ్య నాకన్నా చాలా జ్ఞానవంతుడు. ତାଙ୍କେ ଆଗେ ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖିଲେ ଜନ୍ମ ହେଇକି ମୋ ଠାରୁ। వారు నాకన్నా ముందుగా జన్మించి సూర్యుని చూశారు. ଜଗତ ବିଷୟ ମଧ୍ୟ ତାଙ୍କେ ଆଗେ ଜାଣିଛନ୍ତି ମୋ ଠାରୁ। వారు ఈ లోక విషయాలన్నింటినీ నాకన్నా ముందుగా తెలుసుకున్నారు. ତାଙ୍କ ପାଖରେ ଯୋଉ ବିଶ୍ୱାସ ଅଛି ମୋ ଠାରୁ ଆରମ୍ଭ କରିଛନ୍ତି। కానీ వారి యొక్క విశ్వాసం అనేది నా ద్వారా వారు ప్రారంభించారు. ମୋ ଠାରୁ ଆଗେ ବିଶ୍ୱାସ କ'ଣ ତାଙ୍କେ ଶିଖିଛନ୍ତି। వారు నాకన్నా ముందుగా విశ్వాసం అనే దాన్ని నేర్చుకొని ఉన్నారు. କିନ୍ତୁ ତାଙ୍କ ପାଖରେ ଯୋଉ ବିଶ୍ୱାସ ଅଛି ଏଟା ଜ୍ଞାନ ଯୁକ୍ତ ନୁହେଁ। కానీ వారి విశ్వాసం అనేది జ్ఞానానుసారమైనది కాదు. ସେଥିପାଇଁ ମୁଁ ଯୋଉ ବିଶ୍ୱାସକୁ ପାଇଲି ଏଟା ହଉଛି ଜ୍ଞାନ ଯୁକ୍ତର। నేను ఏదైతే విశ్వాసాన్ని పొందుకున్నానో ఆ విశ్వాసం అనేది జ్ఞానానుసారమైనది. ପ୍ରକୃତ ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ପାଇଛି ସେ ତାଙ୍କେ ପାଇନାହାନ୍ତି। నేను ఏ క్రీస్తునైతే నేను పొందుకున్నానో ఆ క్రీస్తుని వారు ఇప్పటి వరకు పొందుకోలేదు. ପ୍ରକୃତ ଯୀଶୁଙ୍କୁ ନ ପାଇକି ମୋତେ ତାଳନା କରୁଛନ୍ତି, ଘୃଣା କରୁଛନ୍ତି। ଛୋଟ ମୋ ପରେ ଜନ୍ମ ହେଇଛୁ, କିଛି ବି ଜାଣିନୁ, ମୋତେ କହୁଛୁ। వారు నిజమైన యేసుని పొందుకోకుండా వారు నన్ను అంటూ ఉన్నారు, నువ్వు మాకంటే చిన్నవాడివి, నీకు ఏం తెలీదు, నువ్వు మాకు నేర్పిస్తున్నావా అని. ଯଦିବା ଏ ଛୋଟ ବାଳିକା କିନ୍ତୁ ତା ଦ୍ୱାରା ଯେଉଁ ସୁସ୍ଥତା ପାଇଲା କାହା ପାଖରେ ମଧ୍ୟ ନଥିଲା। ఈ చిన్నారి ద్వారా అతను ఏదైతే స్వస్థతను పొందుకున్నారో ఈ స్వస్థత అనేది ఎవరి దగ్గర నుంచి కూడా అతను పొందుకోలేదు. ନାମାନ ପରି ମୋର ଭାଇନା ଅଛନ୍ତି। నామాను వలె నా సహోదరులు కూడా ఉన్నారు. ମୋ କ୍ଷୁଦ୍ର ବାଳିକା ମୋ ହୃଦୟ ଦ୍ୱାରା ହିଁ ପ୍ରକୃତ ସୁସ୍ଥତାକୁ ପାଇବ, ପ୍ରକୃତ ପରିତ୍ରାଣକୁ ପାଇବ। అతను నేను ఈ చిన్నారిని నా ద్వారా మాత్రమే అతను రక్షణ పొందుకోగలరు, నా ద్వారా మాత్రమే అతను స్వస్థత పొందుకోగలరు. ଆପଣ ମନେ ପକାନ୍ତୁ ଆପଣଙ୍କ ପାଖରେ କେତେ ଥର ଆସିଲେ ପ୍ରଚାର କରିବା ପାଇଁ ସେମାନେ। మీరు ఆలోచించండి, వారు ఈ మీ యొద్దకు ఎన్నిసార్లు వచ్చారు వాక్యం ప్రచారం చేయడానికి? ସତରେ ଅନେକ ଥର ଆସିଲେ। నిజంగా అనేక సార్లు వారు వచ్చి ఉన్నారు. ମୋର ଇଚ୍ଛା ନଥିଲା ସମୟରେ ମୋତେ ପହଞ୍ଚିଲେ, ନମସ୍କାର କହି ଆଇଲେ। నాకు ఇష్టం లేకపోయిన సమయంలో కూడా వారు వచ్చి నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. ଯଦି ଅନ୍ୟ କାମରେ ବ୍ୟସ୍ତ ଥିଲି କିନ୍ତୁ ଯେତେବେଳେ ନମସ୍କାର କହି ଆଇଲେ ବେଳେ ବେଳେ ଖୁସିରେ ବସିଲି, ବେଳେ ବେଳେ ବାଧ୍ୟ ହେଇକି ବସିଲି। అనేక సార్లు నాకు ఇష్టం లేకపోయినా వారికి నమస్కారాలు తెలియజేయకుండా, ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు కూర్చునేవాడిని. କିନ୍ତୁ ବାକ୍ୟ ଶୁଣିଲା ପରେ ବହୁତ ଧନ୍ୟବାଦ ଦେଲି। కానీ వాక్యం విన్న తర్వాత నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ସତରେ ମାନେ ପ୍ରଭୁଙ୍କ ହୃଦୟ ନେଇକି ମୋ ପାଖରେ ପହଞ୍ଚିଛନ୍ତି। నిజంగా వారు దేవుని హృదయాన్ని పొందుకుని నా యొద్దకు చేరుతూ ఉన్నారు. ଏମିତି ଅନେକ ଆତ୍ମା ମାନେ ଅଛନ୍ତି ଯୋଉମାନେ କି ଯୀଶୁଙ୍କର ପବିତ୍ରତା ପାଇନାହାନ୍ତି, ଆମ ଦ୍ୱାରା ପାଇବେ। ఈ విధంగానే అనేక మంది ఉన్నారు ఈ యేసు యొక్క రక్షణని పొందుకున్నటువంటి వారు మన ద్వారా మాత్రమే పొందుకోగలరు. କ୍ଷୁଦ୍ର ବାଳିକାର ହୃଦୟ ଦ୍ୱାରା ସୁସ୍ଥତା ఆ ପାଇଲେ ନାମାନ। చిన్నారి యొక్క హృదయం ద్వారా నామాను స్వస్థత పొందుకున్నారు. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ଯୋଉ ହୃଦୟ ଅଛି ସେଟା ପ୍ରଭୁଙ୍କର ହୃଦୟ। ఆ చిన్నారిలో ఉన్న హృదయము దేవుని యొక్క హృదయము। ଆପଣଙ୍କ ପାଖରେ ଯୋଉ ହୃଦୟ ଅଛି ଏଟା ପ୍ରଭୁଙ୍କର। మీ హృదయంలో మీలో హృదయం అనేది దేవుని యొక్క హృదయం। ମୁଁ ଆଶା କରୁଛି ଆପଣମାନେ ସେ ହୃଦୟ ନାମାନ ପରି ଲୋକମାନଙ୍କ ପାଇଁ ବ୍ୟବହାର କରିବେ। నేను ఆశిస్తున్నాను ఆ యొక్క హృదయాన్ని నామానటువంటి వారి కొరకు మీరు ఉపయోగిస్తారని। ମୁଁ ଆଜି ଏତିକି କହିବି। ఈరోజు నేను ఇంతవరకు చెప్తాను। ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రార్థన చేసుకుందాం। ପ୍ରଭୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ସମୟ ପାଇଁ। దేవా, ఈ సమయం కొరకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను। ଆଉ ଯେଉଁ ବାକ୍ୟ ଆଜି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ରଖିଲ ସେଥିପାଇଁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। ఈ రోజు మా కొరకు ఉంచిన ఈ వాక్యం కొరకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। କ୍ଷୁଦ୍ର ବାଳିକା ପାଖରେ ଯେଉଁ ହୃଦୟ ଥିଲା ସେ ହୃଦୟ ଦ୍ୱାରା ସେ ଚାଳିତ ହେଲା।
చిన్నారి యొక్క హృదయంలో ఏదైతే ఉందో ఆ హృదయం ద్వారా నడిపింపబడ్డారు. ଯଦିବା ସେ ଶତ୍ରୁଙ୍କ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛି, అతను శత్రువుల యొక్క మధ్యలో ఉన్నప్పుడు కూడా କିନ୍ତୁ ତାଙ୍କ ହୃଦୟ ଯେତେବେଳେ ଦେଖୁଛି ଶତ୍ରୁକୁ ପ୍ରେମ అతను କରିବାର ହୃଦୟ ପରିପୂର୍ଣ୍ଣ ଅଛି, అతను ఎప్పుడైతే అతను హృదయాన్ని చూస్తున్నారో, ఆ శత్రువులను కూడా ప్రేమించే హృదయం అతనిలో పరిపూర్ణంగా ఉంది. କ୍ଷୁଦ୍ର ବାଳିକା ହୃଦୟରେ ଭୟ ବି ଅଛି, କିନ୍ତୁ ଭୟକୁ ଅତିକ୍ରମ କରୁଛି ସେ ହୃଦୟ ଦ୍ୱାରା। ఆ చిన్నారి వారి మధ్యలో ఉన్నా కూడా ఉంటూ పడుతున్న భయాన్ని కూడా ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ హృదయం ద్వారా దాటిని జయించింది. ସେ ହୃଦୟ ଦ୍ୱାରା ସବୁ ବିଷୟ ପାର କରୁଛି। ఆ యొక్క హృదయం ద్వారా అన్నింటినీ ఆమె దాటగలుగుతుంది. ବର୍ତ୍ତମାନ ସେ ହୃଦୟ ଦ୍ୱାରା ସେଠି ମଣ୍ଡଳୀ ସ୍ଥାପିତ ହଉଛି। ఆ యొక్క హృదయం ద్వారా అక్కడ ఒక సంఘం అనేది ఏర్పడింది. ନାମାନ ହଉଛି ସେନାପତି, ସେଥିପାଇଁ ନାମାନ ତଳେ ଅନେକ ଆର୍ମି ମାନେ ଅଛନ୍ତି। అక్కడ నామాను ఒక సేనాధిపతి కనుక అతనికి కిందన అనేక సైన్యం అనేది ఉండేది. ନାମାନ ପରିବର୍ତ୍ତନ ହେଲା ପରେ ନାମାନ ତଳେ ମଧ୍ୟ ଅନେକ ପରିବର୍ତ୍ତନ ହୋଇ ବହୁତ ବଡ଼ ମଣ୍ଡଳୀ ସ୍ଥାପିତ ହଉଛି। నామాను ఎప్పుడైతే మార్పు చెందారో అతని ద్వారా అనేక మంది అక్కడ మార్పు చెందారు. ଆଜି ଅନେକ ନାମାନ ପରି ଲୋକମାନଙ୍କୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ସେ ଛୋଟ ବାଳିକାର ହୃଦୟ ପ୍ରଭୁ ଦେଇଛ, ଧନ୍ୟବାଦ। నామానటువంటి వారి మార్పు చెందడం కొరకు ఆ చిన్నారిని ఇచ్చి ఉన్నారు. అందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. ସେ ଛୋଟ ବାଳିକାର ହୃଦୟ ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ କଢ଼େଇକି ନେଉଛ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। ఆ చిన్నారి యొక్క హృదయం వలె మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు. అందుకు నీకు ధన్యవాదాలు. ବର୍ତ୍ତମାନ ଯେତିକି ଜଣ ଆମେ ଜୁମ୍ରେ ଶୁଣୁଛୁ, ప్రస్తుతం మేము ఇంతమంది మాత్రమే జూమ్ లో వింటూ ఉన్నాము. ଆମ ଘରେ, ଆମ ଗାଁରେ, ଆମ ଏରିଆରେ ଯଦି କୌଣସି ବ୍ୟକ୍ତି ଅସୁସ୍ଥତାରେ ଅଛନ୍ତି, మా ఊరిలో, మా ఇంట్లో ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో ତାଙ୍କ ପାଖକୁ ଯାଅ, ପ୍ରଭୁ ସ୍ପର୍ଶ କର ଆଉ ସୁସ୍ଥତା ଦିଅ। వారి యొద్దకు వెళ్లి వారిని ముట్టండి మరియు వారిని స్వస్థతపరచండి. ସେ ଛୋଟ ବାଳିକା ପାଖରେ ଯେଉଁ ହୃଦୟ ଦେଲ, ସେ ହୃଦୟ ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ପରିବର୍ତ୍ତନ କରାଅ। ఈ చిన్నారి యొక్క హృదయంలో ఏదైతే హృదయాన్ని ఇచ్చారో ఆ హృదయంతో వారిని వారిని మార్చండి. ପ୍ରଭୁ ଯେତିକି ଜଣ ବି ଆମେ ଶୁଣୁଛୁ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଆଜି ଅନୁଗ୍ରହ ଦେଇଥିବାରୁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ఈ రోజు మేము ఎంతమంది అయితే వాక్యం వింటున్నామో మాకు ఈ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం దేవా. ବର୍ତ୍ତମାନ ତମେ ପ୍ରାର୍ଥନା ଶୁଣୁଛ, ସେଥିପାଇଁ ଏହି ପ୍ରାର୍ଥନା ଧନ୍ୟବାଦ ଦେଇ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି। ఈ ప్రార్థనని మీరు విని ఉన్నారని మేము ఆశిస్తూ యేసునామం పేట అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్। ఆమేన్. ଧନ୍ୟବାଦ ସମସ୍ତଙ୍କୁ। అందరికీ ధన్యవాదాలండి.